నిద్రని తన వశంలో ఉంచుకున్నవారు కారు. అలా ఉంచుకునేది ఎప్పుడు? నేను మొట్టమొదట మీకు మనవి చేసినట్టుగా ఉపాసన కాలమునందు ఆయన కన్నులు మూసుకుని నిద్ర యొక్క భంగిమని పట్టి మన యొక్క ఆంతర్యములను పరిశీలనం చేసినప్పుడు మాత్రమే. కానీ ఇప్పుడు పరాశక్తి ఆయనకి నిద్రని ఇచ్చి నిద్రకి వశుణ్ణి చేసినప్పుడు మాత్రం కాదు. అందుకని ఆయన లేవలేదు. ఇప్పుడు గ్రహించాడు శ్రీ బ్రహ్మగారు. అంటే ఏది తెలుసుకున్నాడు? తత్వాన్ని తెలుసుకున్నాడు. అంటే 4 ముఖములతో వేదములు చెప్పేవాడైనా, లోకములను సృష్టించేవాడైనా, నారాయణుని యొక్క నాభికమలంలోంచి పుట్టినవాడైనా పరతత్వం తెలిసి ఉండాలా అంటే తెలియక్కర్లేదు. ఒక్కొక్కప్పుడు తెలిసి ఉండవచ్చు. ఇప్పుడు ఆయనకి ద్యోతకమైంది. ద్యోతకమై ఇప్పుడు అంటున్నాడు ఒక మాట, యోయస్య వశమాపన్న సతస్య కింకరక్కిల తస్మాచ్చ యోగ నిద్రేయం స్వామిని మాపతేర్సరే. అమ్మా, ఒకడు వేరొకడి వశంలో ఉంటే ఆ ఎవడు వశంలో ఉన్నాడో వాణ్ణి కింకరుడు అని పిలుస్తారు. ఇప్పుడు నా ఇంట పనిచేసే దాసి ఒకరు ఉన్నారనుకోండి, ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోదామంటే అప్పుడు వెళ్ళిపోవచ్చా అంటే అన్ని వేళలా కుదరకపోవచ్చు. ఇవాళ కొంచెం పని ఎక్కువగా ఉందమ్మా, ఊరి నుంచి వచ్చాం కదా, పంచెలు ఉన్నాయి చాలా, కాస్త ఒక 4 పంచెలు ఉతికి ఆరాయి అంటే ఆవిడ వెళ్ళిపోదామనుకున్నా ఇంకొక 4 పంచెలు ఉతికి వెళ్ళడం ఆలస్యం కావచ్చు. కాబట్టి వేరొకరి వశమునందుండి పనిచేసేటటువంటి వాళ్ళని కింకరులు అని పిలుస్తారు. కింకరవు సముపస్థితవు అంటారు రామలక్ష్మణులు బాలకాండలో విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి. అటువంటి కింకరులు. కాబట్టి బ్రహ్మగారు అంటున్నారు, విష్ణువు పరాశక్తికి యోగ నిద్రాస్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారికి కింకరుడు, ఆమె వశమునందున్నవాడు. ఇప్పుడు ఆయన్ని లేపితే ఆయన లేవగలడా? ఆవిడ్ని అడిగితే ఆవిడ వదులుతుందా? ఆవిడ్ని అడగాలి. ఆవిడ్ని అడిగితే ఆవిడ వదిలేస్తుంది. ఏమంటే కొంచెం ఏమనుకోకండి, కాస్త మా ఇంట్లో పనుంది, ఒక్కసారి మీ దాసిని పంపిస్తారేంటి అంటే, అమ్మా రేపు దుగుదు అని ఎలా వదిలి నువ్వు వెళ్ళు అంటే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు స్వేచ్ఛ ఇవ్వడం ఎవరి చేతిలో ఉంది? యజమాని చేతిలో ఉంది, కింకరుడి చేతిలో లేదు. కాబట్టి పరాశక్తి నిద్ర నుంచి విడిపించాలా? తాను విడిపించుకోగలడా అంటే తాను విడిపించుకోలేడు, ఆమెకు వశవర్తి అయి ఉన్నాడు. ఇది అంటే ఎవరి అధికారము సార్వభౌమాధికారమో చూపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరిని అడగాలి? పరాశక్తిని అడగాలమ్మా, విష్ణువుని విడిపించు. విష్ణువుని నువ్వు యోగ నిద్ర నుండి విడిపిస్తే ఆయన మళ్ళీ ఒక్కసారి పైకి లేచి స్థితికారుడు కనుక రాక్షస సంహారం చేసి నన్ను రక్షిస్తాడు. కాబట్టి తల్లి నువ్వు విడిచిపెట్టాలి. ఇప్పుడు యోగ నిద్రని స్తోత్రం చేశారు. యోగ నిద్ర ఒకరు, అమ్మవారు ఒకరు కాదు, అమ్మవారే యోగ నిద్ర. మీరు చూడండి, లోకంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అని ఉంటారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్గా ఓసారి మెజిస్ట్రేట్గా ఓసారి ఉంటారని కాదు. కలెక్టర్ గారిలోనే మెజిస్ట్రేట్ ఉంటాడు, మెజిస్ట్రేట్లోనే కలెక్టర్ గారు ఉంటారు. కలెక్టర్ గారు ఎక్కడికో వెళ్ళారు, ఒక ఆఫీస్కి ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు, అక్కడ సరిగ్గా పని జరగట్లేదని తెలిసింది, అంతే. అకస్మాత్తుగా అక్కడ ఉన్న ఫైల్స్ అన్నింటినీ కూడా సీల్ చేసేసి తీసుకెళ్ళిపోతారు. అంటే ఆయనలో మెజిస్టీరియల్ పవర్స్, న్యాయమూర్తి అధికారం పైకి వచ్చింది. ఆయనలోనే ఉంటుంది న్యాయమూర్తి అధికారం, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి వస్తుంది. అలాగే కలెక్టర్గా ఆయన అధికారం అలాగే ఉంటుంది. ఆయన ఆఫీస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు, ఓ నిరుపేద కనపడే అయ్యగారు మిమ్మల్ని కలుద్దాం ఎప్పటి నుంచో చూస్తున్నాను, బహుదరిద్రుణ్ణి, 1-2 ఎకరాలు బంజరు పొలం ఇప్పించండి అన్నాడు. తప్పకుండా మహాదర్ రాసి పట్రా, వెంటనే 2 ఎకరాల పొలం ఇచ్చేశారు. ఇవ్వగలరా? కలెక్టర్గా అక్కడ ఇచ్చేయగలరు, మెజిస్ట్రేట్గా సీల్ చేయగలరు. ఇలా ఉండాలంటే ఓసారి, ఇలా ఉండాలంటే ఓసారి ఉంటుంది ఏమిటి? అలా ఏమి ఉండదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఒక వ్యక్తిలోనే ఉన్నట్టు యోగ నిద్రాస్వరూపంగా తన అధికారాన్ని చలాయించగలిగినటువంటి శక్తి అమ్మవారి యందే ఉంది. కానీ ప్రయోజనం యోగ నిద్రాస్వరూపంగా విష్ణువుని విడవాలి. అందుకని ఆ యోగ నిద్ర పరాశక్తి కన్నా భిన్నం కాదు. అందుకని పరాశక్తిని యోగ నిద్రగా స్తోత్రం చేశారు అప్పుడు బ్రహ్మగారు. కీర్తిస్తధామతి ధృతి కిల కాంతిరేవ శ్రద్ధారతిశ్చ సకలేషు జనేషు మాతః నాథ పరం కిల వితర్కశతైః ప్రమాణ ప్రాప్తం మయా యదిహ దుఃఖ గతిం గతేన త్వం చాత్ర సర్వజగతాం జననీతి సత్యం నిద్రాళుతాం వితరతా హరిణాత్ర దృష్టం త్వం దేవి వేద విదుషామపి దుర్విభాష్య తవ దుర్విభావ్య వేదోపి నూనమఖిలార్థతయా న వేద కస్తే చరిత్రమఖిలం భువి వేద ధీమాన్ నాహం హరి నచ భువో న సురా
తధాన్యే జ్ఞాతుం క్షమాశ్చ మునయోన మమాత్మజాశ్చ దుర్వాచ్య ఏవ మహిమా తవ సర్వలోకే యజ్ఞేషు దేవి యది నామ నతే వదంతి స్వాహేతి వేద విదుషో హవనే కృతేపి న ప్రాప్నువంతి సతతం మకభాగదేయం దేవాస్త్వమేవ విభుదేష్యపి వృత్తిదాసి అన్నారు. ఆయన స్తోత్రం చేస్తూ అమ్మా కీర్తి ధృతి మతి అన్ని స్వరూపాలు నీవే అయి ఉన్నావు, వేదములు నువ్వే అయి ఉన్నావు, నీ ఊపిరే వేదము, నేను నా ఊపిరి వేరు కానట్టే పరాశక్తి ఊపిరి వేరుకారు, కాబట్టి వేదమే ఆవిడ. అమ్మ అటువంటి వేదస్వరూపిణి అయినటువంటి తల్లివి, నీవే నన్ను రక్షించాలి. నిద్రాస్వరూపంతో శ్రీ మహావిష్ణువుని నువ్వు ఇవాళ ఇలా కట్టి పడేశావు. ఆయన నేను ఎంత లేపినా లేవట్లేదు, రాక్షసుల వలన నాకు భయంకరమైన ప్రమాదం వచ్చింది, మధుకైటబులు నన్ను నిగ్రహిస్తున్నారు. తల్లి యజ్ఞేషు దేవి దినామ నతే వదంతి స్వాహేతి వేద విదుషో హవనే కృతేపి. ఒక చిత్రమైన మాట చెప్తున్నారు బ్రహ్మగారు. అమ్మా లోకంలో ఎంతమంది దేవతలకైనా సరే వాళ్ళ ప్రీతి పొందడానికి యజ్ఞం చేసేటప్పుడు హవిస్సునివ్వచ్చు. పిలిచేటటువంటి దేవతల యొక్క పేర్లు మారతాయి. నారాయణ పిలుస్తాం, శివ పిలుస్తాం, సూర్య పిలుస్తాం, వరుణ పిలుస్తాం. కానీ ఎవరిని పిలిచినా ఇది పట్టికెళ్ళి ఇవ్వగలిగినటువంటి శక్తిగా అగ్నిహోత్రుని యందు వ్రేల్చేటప్పుడు మంత్రంలో వాడేటటువంటి మాట ఒకటి మాత్రం ఎప్పుడూ ఒకటే అయి ఉంటుంది. స్వాహేతి, నమో నారాయణాయ స్వాహ, వరుణాయ స్వాహ అని అదే స్వాహ స్వాహ అంటుంటాం. ఆ స్వాహ అన్నమాట స్వాహాదేవి అన్న పేరుతో అమ్మవారే ఇక్కడి హవిస్సు అక్కడ పడేటట్టు, అక్కడ హవిస్సు అగ్ని పట్టుకుని వెళ్ళి దేవతలకు ఇచ్చేటట్టు, దేవతలది పుచ్చుకునేటట్టు, ఇన్ని కదలికలగా మార్చేటటువంటి స్వరూపం అమ్మవారి యొక్క శక్తి. అంత వేగంగా ఉంటుంది ఆ ప్రక్రియ. కాబట్టి అమ్మ స్వాహాకారం చెప్పకపోతే యజ్ఞాలే లేవు, యజ్ఞాలు లేకపోతే దేవతలకు అన్నం లేదు, దేవతలకు అన్నం లేకపోతే వాళ్ళు తృప్తి పొందరు, వాళ్ళు తృప్తి పొందితే వానలు కురిపిస్తారు, వానలు కురిపిస్తే మనుష్యులు అన్నం తింటారు, మనుష్యులు అన్నం తింటే మళ్ళీ యజ్ఞం చేస్తారు, మళ్ళీ యజ్ఞం చేస్తే దేవతలు అన్నం తింటారు. ఇంత సృష్టి నడుస్తోందంటే మనుష్యులు ఇక్కడ సమస్త భోగములను అనుభవిస్తున్నారంటే పంటలు పండాలి, పంటలు పండాలంటే వాళ్ళు తిన్న అన్నంలో కొంత భాగాన్ని తీసి దేవతలకు యజ్ఞం చేయాలి, ఆ అన్నం దేవతలు తినాలి, తిని తృప్తి పొంది దేవతలు వర్షం కురిపించాలి, వర్షం వల్ల పంటలు పండి మళ్ళీ మనుషులు అన్నం తినాలి, మళ్ళీ మనుషులు యజ్ఞం చేసి దేవతలకు అన్నం పెట్టాలి. ఈ చక్రాన్ని అంతటినీ ఎవరు నడిపిస్తున్నారు? స్వాహ అన్న నీ నామం, నీ పేరు, నీ శక్తి, నీ రూపం నడిపిస్తోంది ఈ బ్రహ్మాండాన్ని. ఇంత గొప్ప తల్లివి నువ్వు. కాబట్టి తల్లి నీవు అనుగ్రహించి ఆ శ్రీ మహావిష్ణువుకి పట్టుకున్నటువంటి నిద్ర విడిపించేశావా? ఆయన నన్ను రక్షిస్తాడు స్థితికారుడు కనుక, నువ్వు ఆయనకు ఆ కర్తవ్యాన్ని అప్పజెప్పావు కనుక, కాబట్టి అమ్మ విడిచిపెట్టవలసింది అని ప్రార్థన చేశారు. అప్పుడు తల్లి ఒక్కసారి విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేగాని విస్పందిత శరీరోసౌ యదా జాతో జనార్దన ధాతా పరమికాం ప్రాప్తో ముదం దృష్టా హరిం తతః. ఒక్కసారి ఆ నిద్ర విడిచిపెట్టగానే ఆ కన్నులు తామరపత్రములు తెరిచినట్టుగా ఇలా తెరిచి ఒళ్ళు విరుచుకుని ఒక్కసారి ఆ ఒళ్ళు విదిల్చుకుంటారే, విరిచారంటారు, అలా ఒళ్ళు విదిల్చుకుని లేచి నిలబడినటువంటి ఆ విష్ణు రూపాన్ని చూసి ధాత ఆ బ్రహ్మగారు ఎంతో ముదాన్ని, ఎంతో సంతోషాన్ని పొందారు. పొందిన తరువాత బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుకి విజ్ఞాపన చేశారయ్యా, మధుకైటభులు అనేటటువంటి రాక్షసులు వీళ్ళిద్దరు నువ్వు నిద్రపోతూ ఉండగా నీ కర్ణ మలంలోంచి పుట్టారు, వీళ్ళు నన్ను ఈ పదవిలో ఉండకూడదు అని నిగ్రహిస్తున్నారు, నేను వారితో యుద్ధము చేయగలిగిన సమర్థుడను కాను, స్థితికారుడమైన నిన్ను నిద్ర లేపితే నిద్ర లేవలేదని యోగమాయాస్వరూపమైన పరాశక్తిని ప్రార్థన చేసి నిన్ను ఆవిడ నుంచి విడిపించాను, కాబట్టి ఇప్పుడు నువ్వు నీ శక్తిని ప్రదర్శించి ఆ రాక్షసుల్ని నిగ్రహించి నాకు రక్షణ కల్పించవలసింది అని ప్రార్థన చేశారు. శ్రీ మహావిష్ణువు ఆ మధుకైటభులతో యుద్ధం చేశారు. ఎన్ని సంవత్సరములు యుద్ధం చేశారు? వాళ్ళిద్దరు ఒక పక్క, విష్ణు ఒక్కరు ఒక పక్క. ఎందుకు యుద్ధం చేస్తున్నారు? వాళ్ళిద్దరినీ చంపాలి. వాళ్ళిద్దరు ఎందుకు యుద్ధం చేస్తున్నారు? ఒంట్లో బలం ఉంది కాబట్టి. వాలి కనపడ్డ వాళ్ళందరితో యుద్ధం చేయడం, ఒంట్లో బలం ఉంది కాబట్టి. రావణాసురుడు అందరి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయడం, ఇదో అహంకారం. వాళ్ళిద్దరు ఎందుకు యుద్ధం చేస్తున్నారు? ఇంత శక్తి అమ్మవారు ఇచ్చింది, ఇంత శక్తి ఉందని ఉత్తినే కూర్చుంటే వాళ్ళకి తోచదు, కాబట్టి ఎవరినో ఒకళ్ళని కొడుతూ ఉండాలి, ఎవరో ఒకళ్ళని బాధ పెడుతూ ఉండాలి, అందుకు యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. ఇది రాక్షస ప్రవృత్తి అంటే.
తప్ప వాళ్ళకి విష్ణువుతో ఏమైనా కోపానికి కారణం ఉందా? వీళ్ళ ఇద్దరి మధ్య యుద్ధానికి ఏదైనా హేతు ఉందా? ఏమీ లేదు. ఏమీ లేకపోయినా ఎందుకు యుద్ధం చేస్తున్నావు? ఒంట్లో బలం ఉంది, మనసులో అహంకారం ఉంది, ఈ రెండు చాలు యుద్ధం చేయడానికి. ఇదే రాక్షస ప్రవృత్తి అంటే. రాక్షస ప్రవృత్తి అంటే ఎప్పుడు నేను, ముందు పుట్టడం మధువు, కైటబుడు నాది, నా అంతవాణ్ణి నేను, ఇది నాది, కనపడలల్లా నాది. బ్రహ్మగారు కూర్చునేటటువంటి తామర పువ్వు వాళ్ళకెందుకు అంటే ఏది కనపడితే అది నాది, నాది చేసేసుకోవాలి, నా అంతవాణ్ణి నేను. అహంకార మమకారములే మధుకైటబులు. కాబట్టి ఇప్పుడు ఈ మధుకైటబులు ఇద్దరూ కోరుకోని కోరికంటూ ఏమీ ఉండదు. అది ఎక్కడి వరకు ఉంటుంది? ఈ బుద్ధి వ్యగ్రత ఎందు ఎదురుగుండా ఉన్నవాడితో వైషమ్యములకు కారణం లేకపోయినా యుద్ధం చేస్తారు. కాబట్టి విష్ణువుకి మధుకైటబులకి యుద్ధం జరుగుతోంది. మరి విష్ణువు ఎందుకు యుద్ధం చేయాలి? ఆర్తత్రాణపరాయణుడు, స్థితికారుడు. ఎవరైనా గొంతెత్తి పిలిచారో రక్షించి తీరాలి, అది ఆయన లక్షణం, ఆయన చేసుకున్న ప్రతిజ్ఞ అది. అందుకే అది స్థితికార లక్షణంలో ఉండేటటువంటి గొప్ప గమ్మత్తు. దీన్ని దేవీ భాగవతంలో కన్నా ఇంకా అద్భుతంగా చూపిస్తారు. భాగవతంలో గజేంద్ర మోక్ష ఘట్టంలో అప్పటి వరకు ఎన్నడూ భగవంతుడికి పూజ చెయ్యనటువంటి గజేంద్రుడు ఒకసారి మొసలి వచ్చి పట్టుకుని తన ఒంట్లో ఓపికంతా అయిపోయి మృత్యువుకి బాగా దగ్గరైపోయిన తర్వాత ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు కూడా ఎలా ప్రార్థన చేశాడు? ఫలానా వారు వచ్చి తనని రక్షించాలని ప్రార్థన చేయలేదు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాణియాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెద. ఎవడు ఈ లోకములనన్నింటినీ రక్షించవలసిన అవసరం ఉన్నవాడో వాడు రావాలన్నాడు. ఎవడి ఎందు పుట్టి పెరిగిలయమవుతున్నాయో వాడు రావాలన్నాడు. ఇప్పుడు ప్రధానంగా మొసలి నుండి రక్షించేవాడు రావాలి. అందుకే మిగిలిన దేవతలందరూ ఎవరిని పిలుస్తున్నారో తెలియక లేచినా కూర్చున్నారు. ఎవరు లేవాలి? స్థితికారుడు, మొసలి నుంచి రక్షించాలి. కాబట్టి విష్ణువు బయలుదేరి రావాలి. ఇన్నాళ్ళు నన్ను ఎప్పుడూ పిలవలేదు, మొసలి పట్టుకున్న తర్వాత ఏడుస్తున్నావా, ఇప్పుడు నేను ఎందుకు రావాలి? ఆయన అనడం. ఎందుకు అనడం? త్రికరణ శుద్ధిగా పిలిస్తే వచ్చేటటువంటి లక్షణం ఉన్నవాడు, శరణాగతి చేస్తే వెంటనే పలికేటటువంటి ప్రతిస్పందించేటటువంటి స్వభావం ఉన్నవాడు. అందుకే లీలతో నామరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు అన్నాడు గజేంద్రుడు. నేను పిలిస్తే తన యొక్క స్థితిని మర్చిపోయి ఎలా వస్తున్నానో కూడా చూసుకోకుండా పరిగెత్తుకొచ్చేటటువంటి లక్షణం ఉన్నవాడిని పిలుస్తున్నానన్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడికి వచ్చినట్టు అక్కడే స్తంభంలోంచి వస్తే సరిపోదు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనంతరం మృత ప్రాతిందు కాంతోపలోత్తల పర్యంకరమా వినోదియగో ఆపన్న ప్రసన్నుండు విశ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సంరంభియై సిరికింజప్పక శంకరచక్రయుగముంచేదోజి సంధింపకే పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడు ఆకన్నికంతరధమ్మిల్లము చక్కనొత్తర వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రావనోత్సాహి. తనని తాను మరిచిపోయి రావాలి. ఇది స్థితికార లక్షణమునకు ఉండేటటువంటి ప్రధాన ధర్మం. ప్రార్థించిన వారిని రక్షించాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. కాబట్టి ఇప్పుడు విష్ణువు అందుకు యుద్ధం చేయాలి. మధుకైటబులు ఎందుకు యుద్ధం చేయాలి? మమ్మల్ని చంపేవాడు లేడు, మేము కోరుకుంటేనే చేస్తాం, మాకు ఇదో వరం ఉంది పరాశక్తి దగ్గర. అందుకని ఒంట్లో ఉన్నటువంటి బలం చేత, మనసులో ఉన్న అహంకారం చేత మధుకైటబులు యుద్ధం చేస్తారు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఎన్నాళ్ళు జరిగింది యుద్ధం అన్నారు? 5 వర్ష సహస్రాణి మయా యుద్ధం కృతం కిల న శ్రాంతౌ దానవౌ ఘోరౌ శ్రాంతోహం చైవ తద్భుతం స్వగతం మే బలం శౌర్యం కస్మాచ్చేమా వనామయౌ కిమత్ర కారణం చింత్యం విచార్య మనసాత్విహ. ఒక్కసారి ఆయన ఆలోచించాడు. అరే 5000 సంవత్సరముల యుద్ధం చేశాను, ఇప్పటికి ఇంత యుద్ధం చేసినా వీరిద్దరూ నా చేత నిగ్రహింపబడలేదు. వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తూనే ఉన్నారు, మరణించట్లేదంటే వీళ్ళకింత శక్తి ఎక్కడిది? కాసేపు అసలు ఆలోచించాలి. ఇలా యుద్ధం చేస్తే కుదరదు. ఎక్కడిదో ఆలోచిస్తే తప్ప వీళ్ళని మట్టు పెట్టడం కుదిరే విషయం కాదు. కాబట్టి ఆయన అలిసిపోయిన వాడై, అలిసిపోయినట్టే ఒక చోట కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ, వాళ్ళకి యుక్తాయుక్త విచక్షణ ఉంటుందండి, ధర్మం ఏముంటుంది? అలిసిపోయి కూర్చున్న వాడి మీద ఇద్దరూ వచ్చి యుద్ధానికి వచ్చారు. ఆయన అన్నాడు, శ్రాంతే భీతే త్యక్త శస్త్రే పతితే బాలకే తథా ప్రహరంతి న వీరాస్తే ధర్మయేష సనాతనః 5 వర్ష సహస్రాణి కృతం యుద్ధం మయాత్విహ ఏకోహం భ్రాతరవ్వాం చ బలినౌ సదృశౌ తథా కృతం విశ్రమణం మధ్యే యువాభ్యాం చ పునః పునః
తథా విశ్రమణం కృత్వా యుద్ధేహం అస్త్ర సంశయః తిష్టం తం హి యువాం తావద్బలవంతౌ మదోత్కటౌ విశ్రామ్యహం కరిష్యామి యుద్ధం వా న్యాయమార్గతః. మీరు ఇద్దరు, నేను ఒక్కణ్ణి, ఇద్దరితో ఒక్కణ్ణి పోరు సలిపి 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 ఉన్నాను. అరగంట కాదు, గంట కాదు, రోజు కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, 5 ఏళ్ళయింది. నేనెంత పడలిపోతాను. ఇద్దరు కాబట్టి ఒకరు యుద్ధం చేస్తుంటే ఒకరు నిలబడి విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకు అది కుదరలేదే. నేనిప్పుడు విశ్రాంతి తీసుకుంటుంటే మీ ఇద్దరూ నా మీద కలిగిపడడం మంచిది కాదు. మీరు ధర్మం తెలుసున్నవారు అన్నారు. ఎందుకని అంటే ముక్కోపి ధర్మం తప్పేవాడు పొగట్టకి లొగ్గుతాడు. కాబట్టి ఆయన అన్నారు శ్రాంతే భీతే త్యక్త శస్త్రే. ఎప్పుడూ కూడా జంకిన వాణ్ణి, అలిసిన వాణ్ణి, అస్త్రాన్ని విడిచిపెట్టేసినటువంటి వాణ్ణి, పడిపోయిన వాణ్ణి, చిన్నపిల్లవాణ్ణి, ఇలాంటి వాళ్లతో యుద్ధం చేయకూడదు. నేను అలిసిపోయి ఉన్నాను, పక్కన విశ్రాంతి కోసం కూర్చున్నాను. ఇప్పుడు మీరు నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం బాగులేదు, కాబట్టి మీరు కొంతసేపు నాతో యుద్ధం చెయ్యొద్దన్నారు. వాళ్ళన్నారు వాళ్ళకి కూడా కావలసింది ఏమిటంటే యుద్ధం కావాలి. ఇప్పుడు ఈయన కాని పడిపోయాడనుకోండి, వాళ్ళ ఊహలో పడిపోతే వాళ్ళకి యుద్ధం చేసే అవకాశం ఇది. అందుకని వాళ్ళన్నారు నద్వద్య శరణం యామి విద్యాం శక్తి సుకామదాం వినా తయా నసిద్ధ్యంతి కామాః సమ్యక్ ప్రసన్నయా. సరే అన్నారు. ఈలోగా స్వామి ఏం చేశారు, శ్రీ మహావిష్ణువు ఒక్కసారి పరాశక్తిని ప్రార్థన చేశారు. అమ్మా, నిన్ను నేను శరణాగతి చేస్తున్నాను, నాకు ఇప్పుడు ఇంకొక ఉపాయం కనపట్టలేదు. అన్ని ఉపాయములను విడిచిపెట్టేసి భగవంతుడే ఉపాయము నమ్మి నువ్వే రక్షించాలి అని తన బుద్ధినంతటినీ తీసుకెళ్లి పరమేశ్వరుడి యొక్క పాదముల దగ్గర న్యాసం చేసినటువంటి స్థితికి శరణాగతి అని పేరు. ఆ శరణాగతి యందు ఇంక తన ప్రయత్నం ఏం ఉండదు, ఇంక తనని తాను రక్షించుకునే ప్రయత్నం ఏం చెయ్యడు. కేవలంగా ఈశ్వరుడి మీదే నమ్మకం ఉంచేస్తాడు. అది అంత తేలికైన విషయం కాదు. అన్ని ప్రయత్నాలు విడిచిపెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ అంటారు మహానుభావుడు. భగవద్గీతలో గీతాచార్యుడు అన్ని ఉపాయములను విడిచిపెట్టి నేనే ఉపాయమని ఎవరు నన్ను శరణాగతి చేస్తున్నారో వారిని నేను రక్షిస్తాను అంటారు. అది భగవద్గీతా స్వరూపంగా గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే కావచ్చు, పరాశక్తి స్వరూపం కావచ్చు, ఎక్కడైనా అదే ధర్మం. అన్ని ఉపాయములను విడిచిపెట్టి శరణాగతి చేసినటువంటి వారికి సజ్జ ఫలితంగా అప్పటికప్పుడు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. కానీ నోటితో చెప్పడం వేరు. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని 10 శ్లోకాలు చెప్పడం తేలిక. కానీ త్రికరణ శుద్ధిగా అన్ని ప్రయత్నాలు విడిచిపెట్టి భగవంతుని యందే బుద్ధిని రక్షణ భారమును న్యాసము చేసి తాను నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ, భగవంతుని యందు కదిలిపోనటువంటి అపారమైన నమ్మకము భక్తి ఉన్నవాడికి తప్ప కుదిరేటటువంటి విశేషము కానే కాదు. అందుకే ఎవరో ఎక్కడో మహాత్ములైన వారు తప్ప నిజానికి శరణాగతి చెయ్యలేరు. శరణాగతి చిట్ట చివర ఏ ఫలితమో జ్ఞాన మార్గమునందు చిట్ట చివర కూడా అదే ఫలితం. జ్ఞాన మార్గం చివర ఏ ఈశ్వర సాక్షాత్కారమో, ఏ ఈశ్వరుని యందు తాను కలిసిపోతాడో శరణాగతి యందు కూడా అదే లభిస్తుంది. అందుకే పెద్దలైన వారెవ్వరూ కూడా శరణాగతి అనేటటువంటి విషయాన్ని విస్మరించి మాట్లాడరు. కానీ ఆ శరణాగతి చేసేటప్పుడు నన్ను నేను రక్షించుకోలేను, ఈశ్వరుడే రక్షిస్తాడన్న భావం మాత్రం స్థిరంగా నిలబడాలి. ఇప్పుడు అటువంటి భావనతో శ్రీ మహావిష్ణువు పరాశక్తికి శరణాగతి చేశారు. కాబట్టి శరణాగతి సద్యఫలితం ఇస్తుంది. అలసట నుంచి లేస్తే కుదరదు, వెంటనే యుద్ధం ప్రారంభమవుతుంది. ఇప్పుడు అమ్మవారు శ్రీ మహావిష్ణువుని ఎంత గొప్పగా అనుగ్రహించిందో, ఎటువంటి స్వరూపంతో ఏ తల్లి వరాలిచ్చిందో ఆ తల్లే రాక్షసుల్ని ఎలా మాయలో ముంచిందో, ఎలా ముంచి మధుకైటభులనేటటువంటి రాక్షసుల్ని శ్రీ మహావిష్ణువుతో సంహరింపజేసి మధుకైటభ సంహారం చేసిన వాడు శ్రీ మహావిష్ణువన్న కీర్తిని యశస్విని అయి ఆ తల్లి వాళ్ళకి ఇచ్చిందో ఆ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని రేపటి రోజున మీకు వివరణ చేస్తాను. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. రాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. హరి ఓం. నిన్నటి రోజు మధుకైటభులనేటటువంటి రాక్షసులతో యుద్ధం చేసి అలిసిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు ఇంత గొప్ప శక్తి వీరి ఎందు ప్రచోదనం అవడానికి కారణమేది? కేవలం యుద్ధం చేసి వీరిని గెలవడం కష్టంగా కనిపిస్తోంది కనుక ఎవరి వలన వీళ్ళని నేను గెలవగలను అన్న విషయాన్ని బాగా ఆలోచన చేసిన వారై ఇప్పుడు ఇక తన శక్తితో గెలవడం అనేటటువంటిది కష్టంగా కనిపించిన కారణం చేత ఏ తల్లి అనుగ్రహము తోడైతే తప్ప తాను మధుకైటభుల్ని సంహరించడం సాధ్యం కాదని తెలుసుకున్నారో ఆ పరాశక్తిని శరణాగతి చేసినటువంటి ఘట్టం దగ్గర మనం ఉన్నాం. అందులో ఆయన అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఆ శ్రీ విద్యాశక్తిని ఒక మాట అంటారు. ఏవం సంచింత్యమానస్తు గగనే సంస్థితాం శివాం అవశ్యద్భగతాన్ విష్ణుర్యోగ నిద్రాం మనోహరాం కృతాంజలి రమేయాత్మ తాంచతుష్టావయోగవిత్ వినాశార్థం తయోస్తత్ర వరదాం భువనేశ్వరీం. నమో దేవి మహామాయే సృష్టి సంహారకారిణి అనాది నిధనే చండి భక్తి ముక్తి ప్రదే శివే. నతే రూపం విజానామి సగుణం నిర్గుణం తథా చరితాని కుతో దేవి సంఖ్యాతీతాని యాని తే. సహాయం కురు మే మాతః ఖిన్నోహం యుద్ధకర్మణ దృప్తౌ తౌ వరదానేన తవ దేవార్తినాశనే. హంతుం మాముజ్జతౌ పాపౌ కిం కరోమి త్వయామి చ ఇత్యుక్తా సా తదా దేవి స్మితమువాచః. ప్రణమంతం జగన్నాథం వాసుదేవం సనాతనం దేవదేవ హరే విష్ణో కురు యుద్ధం పునఃస్వయం. వంచయిత్వాత్తిమౌ శూరౌ హంతవ్యౌ చ విమోహితౌ మోహయిష్యామ్యహం నూనం దానవౌ వక్రయాదృశా. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు రెండు చేతులు దోయిలించి అంజలిబద్ధుడై పరాశక్తిని ధ్యానం చేస్తూ స్తోత్రం చేస్తూ అమ్మా నమో దేవీ మహామాయే సృష్టి సంహారకారిణి అనాది నిధనే చండి భక్తి ముక్తి ప్రదేశివే అని స్తోత్రం చేశారు. అమ్మా నువ్వు చండీ స్వరూపానివమ్మా అన్నారు. చెడి కోపనే ఇది చండిహి అని. కోపం కలిగినటువంటి స్వరూపానికి చండీ స్వరూపము అని పేరు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. చండీ హోమం చేస్తాం కదా, చండీ స్వరూపం కోపం కలిగినదైతే అమ్మవారిని స్తోత్రం చేయడం ఎందుకు అంటే, చండీ స్వరూపం కోపం కలిగినది అంటే మీ మీద నా మీద కోపం కలిగినది అని కాదు. ఎవరు లోకాన్ని పాడు చేస్తున్నారో, ఎవరు ధర్మాన్ని పాడు చేస్తున్నారో, ఎవరు వేదాల్ని పాడు చేస్తున్నారో, ఎవరు భగవద్భక్తిని పాడు చేస్తున్నారో అటువంటి వారి మీద కోపం ఉన్న తల్లి. ఇప్పుడు ఆవిడికి వారి మీద కోపం ఉండడం మనకి అనుగ్రహం. ఎందుకని? భక్తుడైన వాడికి భయం లేదు. ఇదే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభిః తరుణాం దివ్యానాం మసతి యువతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అంటారు. అమ్మా కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి నమస్కరించి కోర్కె చెప్పుకొని అది పువ్వు పూచి కాయ కాసి పండై అప్పుడు దేవతల యొక్క కోర్కెలు తీర్చడానికి యోగ్యమైన స్థితిలో ఉంటుంది. కానీ మాకో ఆ భయం లేదు. మేము ఎక్కడ ఉన్నా మాకు ఏదైనా ఆర్తి కలిగినప్పుడు ఒక్కసారి నీ పాదార విందములను స్మరించి ధ్యానం చేస్తాం, నమస్కారం చేస్తాం. మాకు అది చేత కాదా ప్రణిపాతం చేస్తాం. ఉన్నవాళ్ళం ఉన్నట్టే స్వర్ణదండం పడిపోయినట్టుగా పడిపోతాం. రామాయణంలో త్రిజట అంటుంది, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అవమేషా పరిత్రాతం రక్షస్వో మహతో భయాత్ అంటుంది. మీరు క్షమార్పణ కూడా చెప్పక్కర్లేదు. అమ్మవారికి దోషం చేస్తే అమ్మవారి ముందు ఒక స్వర్ణదండం పడిపోయినట్టు పడిపోయినంత మాత్రం చేత అమ్మవారు ప్రీతి చెంది అనుగ్రహిస్తుంది. ఎందుకు అనుగ్రహించాలి అంటే, ప్రణిపాతం అంటే నేల మీద పడిపోవడం. నేల మీద ఎంత పడిపోవడం? ఇంకా పడిపోవడానికి అవకాశం లేనంత పడిపోవడం. నేల మీద పడిపోయిన వాడిని ఇంకా పడంటే ఏం పడతాడు? ఇంకా పడ్డానికి ఏం లేదు, ఎంత పడాలో అంత పడిపోయాడు.
అమ్మవారి ముందు పడిపోవడం అంటే, అమ్మా నువ్వు నాకు బుద్ధి ఇచ్చినా, వాక్కిచ్చినా, మనుష్య జన్మిచ్చినా ఎంత కింద పడిపోవాలో అంత పడిపోయాను. అన్ని తప్పులు చేశాను తప్ప పైకి ఎక్కిన వాళ్ళను కాను. ఇప్పుడు ఇంత కింద పడిపోయిన వాడిని నువ్వు ఎందుకు రక్షించాలి అంటే, నువ్వు దయగలిగిన దానవు కనుక. కాబట్టి పడిపోయిన వాడిని రక్షించాలంటే నించున్నవాడు ఏం చేయాలి? తాను వంగుని పైకి లేపాలి. తనెందుకు వంగడం? తనేం పడిపోలేదుగా, తను నించున్నాడుగా, తను వంగడం ఎందుకు? తను వంగడం పడిపోయిన వాడిని లేపాలనేటటువంటి దయచేత. అమ్మా నీకు ఆ దయ ఉంది, నేను తప్పు చేసి పడిపోయిన వాడిని, కాబట్టి నువ్వు తప్ప నన్ను ఎవరు రక్షిస్తారు? కాబట్టి నువ్వు నన్ను రక్షించు, ఎంత ఇంకా పడడానికి లేదో అంత పడిపోయిన వాడిని అమ్మా అని చెప్పడానికి నేల మీద పడిపోతారు అమ్మవారి దగ్గర. దాన్ని ప్రణిపాతము అంటారు, స్వర్ణదండం పడిపోయినట్టు పడిపోవడం. కాబట్టి అమ్మా నువ్వు అంత దయ్య కలిగిన దానివి, నువ్వు భువనేశ్వరివి. భువనేశ్వరి అంటే శక్తినివ్వగలిగినటువంటి దానివి. ఎంత శక్తిని? నా ఎదురుగుండా ఉన్న వాళ్ళని సంహరించడానికి కావలసినటువంటి బుద్ధిశక్తిని, శరీర శక్తిని, రెండిటినీ నువ్వు ఇవ్వగలవు. కాబట్టి ఇది నీ వలన సాధ్యం అవ్వాలి తప్ప నా వలన సాధ్యమయ్యేటటువంటి పనిగా కనపట్టలేదు. కాబట్టి తల్లి నువ్వు నన్ను అలా కృప చెయ్యవలసింది అని శ్రీ మహావిష్ణువు అమ్మవారిని స్తోత్రం చేశారు. ఆ తల్లండి ఒక్కసారి శ్రీ మహావిష్ణువుకి అంతరిక్షంలోంచి వాగ్రూపంలో ఆ తల్లి అనుగ్రహించింది. వంచయిత్వా తిమౌ శూరౌ హంతవ్యౌ చ విమోహితౌ మోహయిష్యామ్యహం నూనం దానవౌ వక్రయాదృశా. నేను వాళ్ళని వక్రమైన దృష్టితో చూస్తాను. నేను అలా చూసినప్పుడు వాళ్ళు వంచింపబడతారు. వంచింపబడము అన్న మాట శరీర బలానికి సంబంధించింది కాదు, మనస్సుకి సంబంధించింది. బుద్ధి వంచింపబడింది అంటారు. అంటే వాళ్ళ బుద్ధి మోహానికి గురయ్యేటట్టుగా నేను చేస్తాను. వాళ్ళ బుద్ధి యుద్ధం మీద లేకుండా చేసేస్తాను. వాళ్ళ బుద్ధి సక్రమంగా లేకుండా చేసేస్తాను. అలా అవడానికి ఏం చెయ్యాలో అది చేస్తాను. దాన్ని అవకాశంగా తీసుకుని నువ్వు వాళ్ళని చంపి నీకు నేను అలా ఉపకారం చేస్తానండి. ఇదే చాలా చిత్రమైనటువంటి స్వరూపం మనకి ఆర్షధర్మంలో. భగవంతుడు మిమ్మల్ని నవ్వించడానికి మీ శత్రువుల్ని ఏడ్పిస్తాడు. మీరు ఏడుస్తుంటే ఉపశాంతి పొందడానికి వాడి కాళ్ళు పట్టుకుంటేనే మిమ్మల్ని నవ్విస్తాడు. భయనాశనః అని విష్ణు సహస్రంలో ఆయనకి నామం. ఆయనే భయపెడతాడు, ఆయనే భయం నుంచి పైకి తీసుకొస్తాడు. భయపెట్టేవాడోడు మిమ్మల్ని భయంలోంచి పైకి తీసుకొచ్చేవాడు అని ఇద్దరు ఉండరు. భయపెట్టినా ఈశ్వరుడు. ఎందుకు భయపెట్టాలి? చేసిన పాపాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు కష్టాన్ని ఇచ్చి బాధ పెట్టి భయపెట్టేవాడు ఈశ్వరుడే. మళ్ళీ అయ్యో ఈశ్వరా ఇంత తప్పు చేశాను నన్ను మన్నించు అని ఆయన పాదములు పట్టుకున్నప్పుడు అయ్యో పోన్లే ప్రార్థన చేస్తున్నాడు, శరణాగతి చేస్తున్నాడు, కాళ్ళ మీద పడుతున్నాడు, నేను కాకపోతే ఎవరు మన్నిస్తారని మన్నించి మీ భయాన్ని తీసి మిమ్మల్ని రక్షించేటటువంటి వాడు ఈశ్వరుడే. కాబట్టి రెండూ ఈశ్వరుడే చెయ్యాలి తప్ప మిమ్మల్ని భయపెట్టడానికి ఓడు మిమ్మల్ని రక్షించడానికి ఓడు ఉండరు సనాతన ధర్మంలో. సనాతన ధర్మంలో రెండూ ఒకళ్ళే చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ తెల్లంది ఘోర అఘోర రూపములు అంటారు. ఒక రూపంతో పాడు చేయడం, భయపెట్టడం, ఒక రూపంతో రక్షించడం. నేను ఏ రూపంతో నిలబడతానో ఆ రూపం నిన్ను రక్షిస్తుంది, అదే రూపం వాళ్ళని పాడు చేస్తుంది. ఇది అమ్మవారి యొక్క గొప్పతనం. అందుకే ఒకే సీతమ్మ శిశుపావృక్షం కింద కూర్చునుంటే పైనుంచి చూస్తున్న హనుమకి జగన్మాతగా, రామచంద్రమూర్తి ఇల్లాలిగా, తనకి తల్లిగా, త్రైలోక్య పావనిగా కనపడితే స్తోత్రం చేశారు. అదే సీతమ్మ రావణాసురుడికి 10 తలకాయలున్నా అనుభవైక వేద్యమైన వస్తువుగా, అందమైన కాంతగా కనపడింది. అనరాని మాటలు అన్నాడు. తన అన్న మాటల చేత తను వర్ణించడానికి కావలసినంత పాపాన్ని మూటకట్టుకుని సిద్ధమైపోయాడు. ఇదే మనకి పెద్దవాళ్ళు అందుకే చెప్తారు, అమ్మవారు మాయాస్వరూపిణి. నువ్వు ఆవిడ వంక తిరిగి నమస్కరించావా నిన్ను ధరిస్తుంది. నా అంత వాణ్ణి నేనన్నావా ఎంత పాడవ్వాలో అంతా పాడైపోతావు. కాబట్టి పాడవడం కూడా శక్తి వినియోగం వల్లే, బాగుపడినా శక్తి వినియోగం వల్లే. అక్రమాలిన మాటలన్నీ మాట్లాడాడు, పాడయ్యాడు. ఈశ్వరనామం చెప్పాడు, తరించాడు. ఈయన మాట్లాడాడు, ఆయన మాట్లాడాడు. ఇద్దరిది శక్తి వ్యయమే. కానీ ఈయన తరించాడు, ఆయన పాడైపోయాడు. శక్తి ఇద్దరికీ ఇచ్చింది అమ్మవారు. నువ్వు ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకోవాలి. కాబట్టి నిన్ను నేను అనుగ్రహిస్తాను. ఏ రూపం కనపడుతూ ఉంటుందో అదే నిన్ను అనుగ్రహిస్తుంది, వాళ్ళని పాడు చేస్తుంది. చూడు తమాషా ఎలా చేస్తాను అంది. ఇప్పుడు ఆ తల్లి ఒక్కసారి ఆకాశంలో వాళ్ళకి కనపడేటట్టుగా మధుకైటభులకి నిలబడింది. ఎలా నిలబడింది? జహసాతీవతామ్రాక్షై వీక్షమాణ తదాసురౌ తౌ జగాన కటాక్షైశ్చ కామబాణైరివాపరైః మందస్మితయుతైః కామ ప్రేమభావయుతైః తను దృష్ట్వా మముదిత
పాపౌ దేవ్యా వక్రవిలోకనం విశేషమితి మాన్వాకౌ కామబాణాతిపీడితౌ వీక్షమాణౌ స్థితౌ తత్ర తాం దేవీం విశద ప్రభాం. ఎప్పుడైతే అమ్మవారు ఆకాశంలో ఒక అందమైనటువంటి యువతిలా, మంచి నిండు యవ్వనంలో ఉన్న యువతి నిలబడినట్టుగా నిలబడి, వాళ్ళ చిత్తమునందు వికారము కలిగేటట్టు, వాళ్ళ మనసు మీద కాముని యొక్క బాణములు పడేటట్టు, వాళ్ళ బుద్ధి చిలించిపోయేటట్టు, వాళ్ళు వంచితులయ్యేటట్టు ఒక వక్రమైన నవ్వు ఒకటి నవ్వింది ఆకాశంలో నిలబడి. వెంటనే వాళ్ళకి యుద్ధానికి విముఖులయ్యారు. వాళ్ళ దృష్టి అంతా అమ్మవారి మీద నిలబడింది. రాక్షసుడి యొక్క స్థితి అంటే ఎలా ఉంటుందంటే, పక్కన ఒక స్త్రీ ఉందనుకోండి, నా అంతవాణ్ణి నేనన్న అహంకారం మరింత పెరిగిపోతుంది. తను వినయ ప్రకటనం చేయడు, నేనింత గొప్పవాణ్ణని ఆడదాని ముందు ఒకటికి 10 పొగుడుకుంటాడు. ఆ పొగుడుకుని తనని తాను పొగుడుకోవడం తాను మరణించడంతో సమానం. ఆడదాని యందు లౌల్యం ఉన్నవాడు ఎదురుగుండా కనపడిన ఆడదాన్ని నన్ను నేను పొగుడుకుని లొంగ తీసుకోగలను అనుకున్నటువంటి వెర్రివాడు తాను చచ్చిన వాడితో సమానంగా తనని తాను పొగుడుకుని పాడైపోతాడు. ఇది అమ్మవారి మాయ. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ముందు వాళ్ళు వికారం చెందారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మా అంత వాళ్ళం మేమంటారు. దీన్ని అవకాశంగా తీసుకున్నారు విష్ణు భగవానుడు. తీసుకుని ఆయన అన్నారు, యుద్ధం ఆప్చేసి వాళ్ళిద్దరి వంకా చూసి, హరిణాపి చ తద్దృష్టం దేవ్యాస్తత్ర చికీర్షితం మోహితౌ తౌ పరిజ్ఞాయ భగవాన్ కార్యవిత్తమః దదామి పరమ ప్రీతో యుద్ధేన యువయో కిల దానవో బహవో దృష్టా యుధ్యమానా మయా పురా యువయోః సదృశ కోపి న దృష్టో న చ వైశ్రుతః తస్మాన్ తుష్టో తుష్టోస్మి కామం వై నిస్తులేన బలేన చ భ్రాతోశ్చ వంచితం కామం ప్రయచ్ఛామి మహాబలౌ తచ్ఛ్రుత్వా వచనం విష్ణోః సాభిమానౌ స్మరాతురౌ. మీరిద్దరూ ఎంత గొప్ప యుద్ధం చేశారయా, ఇన్ని వేల సంవత్సరములు యుద్ధం చేసినా నా చేతిలో నిహతులు కాకుండా నాతో రొమ్ము ఎదురొడ్డి పోరాడుతున్నారంటే మీ వంటి మహావీరులు నేను చూడలేదు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఒక కాంత వంక చూస్తున్నారో ఆ కాంత తమ వంక నవ్వుతూ చూస్తోందో, తమని ఎదురుగుండా ఉన్నటువంటి యోధుడు ప్రశంసిస్తున్నాడో, వాళ్ళ యొక్క చిత్త వికారం మరింత ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి మా అంత వాళ్ళం మేమనుకున్నారు అని ఆయన పొగిడి పొగిడి అన్నారు. ఇంత గొప్ప యుద్ధం చేసినటువంటి మిమ్మల్ని నేను మామూలుగా పొగిడి విడిచిపెట్టడం నాకు నచ్చలేదు. ఇంత గొప్ప యుద్ధం చేశారు కాబట్టి మీరు ఏదైనా కోరుకోండి, మీకు ఇస్తానన్నారు. అలా ఇస్తాను అంటే ఎదురుగుండా ఒక కాంత చూస్తుండగా చిత్త వికారం చెందినవాడు అయితే మాకు ఇవ్వండి అని అడిగి పుచ్చుకుంటే అవతల వాడు గొప్పవాడైపోతాడు. అందుకని మేమడిగి పుచ్చుకోవడం ఏంటి, నీకే ఇస్తాను ఏం కావాలో అంటే కదా వీళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అటువంటి చిత్త వికారం కలిగేటట్టు చేసింది ఆవిడ. బుద్ధి యందు అటువంటి అహంకారం కలిగేటట్టు చేసింది. కాబట్టి వాళ్ళిద్దరు అన్నారు, హరే నయాచకావా వాం త్వం కిం దాతుమిహేచ్ఛసి దదావతుభ్యం దేవేశ దాతరౌ నౌనయాచకౌ. నువ్వు మమ్మల్ని ఏమన్నా గెలిచావా, లేకపోతే మేము ఓడిపోయామా, మాకు వరాలు ఇస్తానంటే ఏంటి? నువ్వెవరు మాకు వరాలు ఇవ్వడానికి? నువ్వేం మమ్మల్ని గెలవలేదు, ఇంకాను గెలవకుండా మాకు వరాలు ఇవ్వడం ఎందుకో? ఆ అవసరం వస్తే మేమే నీకు వరం ఇస్తాం, ఏం కావాలో కోరుకో. ఇది వాళ్ళ బుద్ధి యందు అటువంటి అహంకారం పుట్టేటట్టుగా చేసింది. ఎప్పుడైతే వాళ్ళు ఏం కావాలో కోరుకో అన్నారో విష్ణు భగవానుడు అన్నారు, తయోస్తద్వచనం శ్రుత్వా ప్రత్యువాచ జనార్దనః భవేతా మధ్యమే తుష్టౌ మమ వద్యావుభావపి. ఏదైనా వరం ఇస్తాను కోరుకోమన్నారుగా, నేను కోరుకుంటాను. ఏమిటో తెలుసా, మీ ఇద్దరూ నా చేతిలో చచ్చిపోండి అన్నారు. ఇప్పుడు వరం ఇస్తాను అన్నవాడు మాట ఇచ్చినవాడు మాట తప్పకూడదుగా. ఎదురుగుండా కనపడినటువంటి ఆడదాని ముందు మళ్ళీ అయ్యి బాబోయ్ మేము అలా చచ్చిపోమంటే మళ్ళీ వాళ్ళకి సిగ్గు. అందుకని తనని తాను చంపుకోవడానికైనా సిద్ధపడతాడు. కానీ కామబాణములు పడినటువంటి వాడి ప్రవర్తన ఎంత ఉద్ధతితో ఉంటుందో, ఎంత పాడైపోతారో అమ్మవారు లోకానికి చూపించాలనుకుంది. స్త్రీల ముందు తనను తాను పొగుడుకోవడం, స్త్రీలు నవ్వినంత మాత్రం చేత వెర్రెక్కిపోయి తన యొక్క సహజమైన స్థితిని కోల్పోవడం, అపారమైనటువంటి అతిశయంతో ప్రవర్తించడం ఎవరి లక్షణాలో, దానివల్ల ఎంత ప్రమాదం వస్తుందో అమ్మవారు చూపిస్తోంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ అన్నారు, నిర్జలే విపులే దేశే హనస్వ మధుసూదన వధ్యా వావాం తు భవతః సత్యవాగ్భవ మాధవ. నీకు మేము వరం ఇచ్చాం, నువ్వన్నావు
మమ్మల్ని నీ చేతిలో చనిపోమన్నావు, అలాగే చనిపోతాం, కానీ నువ్వు మాకు వరం ఇచ్చావుగా, అందుకని నువ్వు ఇచ్చిన వరాన్ని మేము పుచ్చుకుంటున్నాం, నువ్వు మమ్మల్ని చంపు. అంటే ప్రాణభయం దగ్గరికి, ప్రాణ సంకటం దగ్గరికి వచ్చేటప్పటికి చావు తెలివితేటలు వచ్చాయి. ఎక్కడ చూసినా జలమేగా ఉంది, ప్రళయ జలాలే ఉన్నాయి, ఎవరు లేరు, ఒక్క విష్ణువు ఉన్నారు, విష్ణువునాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారంతే. ఈ మధుకైటబులు ఆయన యొక్క చెవి మలంలోంచి బయటికి పుట్టుకొచ్చారు. కాబట్టి వాళ్ళు అన్నారు, ఎక్కడ నీళ్లు లేవో అక్కడ మమ్మల్ని ఇద్దరిని సంహరించు, నువ్వు మాకు వరం ఇచ్చావుగా, ఆ వరం నువ్వు నిలబెట్టుకుని సత్యమును నిలబెట్టగలిగిన వాడివి, సత్యమును అనుష్ఠించేవాడివి అన్న పేరు కీర్తి తెచ్చుకో అన్నారు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేశారంటే, అంతటా ప్రళయజలం ఉంది, వాళ్ళని సంహరించాలి కాబట్టి ఆయన విశాలమైనటువంటి తొడల్ని మరింత పెద్దవిగా చేశారు. చేసి ఇక్కడ నీళ్లు లేవుగా తొడల మీద, మీ ఇద్దరూ వచ్చి నా తొడల మీద తల పెట్టి పడుకోండి అని ఆయన మోకాల మీద తల వంచి కంఠం బాగా దొరికేటట్టుగా పడుకునేటట్టుగా వాళ్ళు పడుకోవడానికి వీలైన పెద్ద పెద్ద తొడల్ని పెంచారు. ఇప్పుడు పెంచడం అన్న దాంట్లో శక్తి ఉందిగా, అంత పెద్ద తొడల్ని పెంచేటట్టు వాళ్ళని అటువంటి వరం అడిగి చంపగలిగినటువంటి బుద్ధిబలం పొందేటట్టు అమ్మవారు విష్ణువును అనుగ్రహించింది. ఎవరు? నవ్వుతూ నించున్న తల్లి. అదే తల్లి గర్వంతో, అహంకారంతో, అతిశయంతో తొందరపడి నువ్వే వరం అడుగు అని విష్ణువుని అడిగేటట్టు చేసి తమ చావు తాము తెచ్చుకునేటట్టుగా, కామబాణ పీడితులయ్యేటట్టుగా మధుకైటబుల్లి చేసింది. వాళ్ళ బుద్ధిని వంచింది, ఈయన్ని అనుగ్రహించింది. ఆవిడికి ఏమైనా కోపమా వాళ్ళంటే, కోపం అయితే వరం ఎందుకు ఇస్తుంది? బుద్ధి బాగుండకపోతే, ప్రవర్తన బాగుండకపోతే ఏ తల్లి శక్తినిచ్చిందో ఆ తల్లి శక్తి తీసేస్తుంది. మీరే చూడండి, సంస్థలో ఒక పెద్ద అధికారి ఉంటాడు, ఇంకో చిన్న అధికారికి కొన్ని అధికారాలు ఇస్తాడు, నువ్వు ఇలా పని చెయ్యి అంటాడు. అతను అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? సస్పెండ్ చేస్తాడంటే తాత్కాలికంగా అధికారాలు లేకుండా చేసేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? ఆ పదవి నుంచి తీసేస్తాడు, అసలు ఆ అధికారం లేకుండా చేస్తాడు. అలా అమ్మవారు కూడా తాను ఇచ్చినటువంటి శక్తిని ఎవడు దుర్వినియోగం చేస్తున్నాడో, తానిచ్చిన మాట తప్పకుండా సత్యమునకు కట్టుబడి వాళ్ళ నుంచి మళ్ళీ ఆ శక్తిని తీసివేయగలిగినటువంటి సర్వసమర్థురాలై ఉంటుంది. ఆవిడ్ని వంచడం మనకి చేత కాదు. కానీ మాయామానుష స్వరూపిణి అయినటువంటి అమ్మవారు బుద్ధిని భ్రమలో ముంచాలంటే ఆవిడికి మాత్రం అది పెద్ద విశేషం కాదు. హనుమాంతటి వారు నిద్రపోతున్నటువంటి మండోదరిని చూసి సీతమ్మ అనుకున్నారు. ఇదే ఆ తల్లి గొప్పతనం. అంత మహానుభావుడు, నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజ వరయూధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసానమామి అని నమస్కరింపబడినటువంటి హనుమ ఆవిడ్ని చూడగానే ఈవిడే సీతమ్మ అనుకున్నారు. స్తంభాన రోహాత్నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. స్తంభాలెక్కేశారు. స్ఫోటయామాస చుంబపుచ్చం ననందతి క్రీడ జగౌ జగామ. భుజాలు రెండు సరిచేసుకున్నారు, పాటలు పాడేశారు, నాట్యం చేసేశారు, స్తంభాలెక్కేశారు, కిందకి దూకేశారు. ఈవిడే సీతమ్మ అన్నారు, నానా అల్లరి చేసేశారు. వాల్మీకి మహర్షి అన్నారు, కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడన్నారు. అంటే ఆ తల్లి తలుచుకుంటే ఎటువంటి వారిని కూడా మోహమునకు వశులను చేయగలదు. కాబట్టి ఆ తల్లిని వంచాం, ఆ తల్లిని మోహంలో పెట్టామనుకుని మేము మరణించకుండా ఉండాలి అని అడగకుండా మేము కోరుకున్నప్పుడు మరణం రావాలి అని అడిగినటువంటి మధుకైటబులు బతకగలిగారా? అదే అమ్మవారిని స్తోత్రం చేసి అమ్మవారిని నమ్ముకున్నటువంటి మార్కండేయుణ్ణి అమ్మవారు ఒకరు, శివుడు ఒకడు కాడుగా శివ శివ, రుద్ర రుద్రాణి, భవ భవాని, శర్వ శర్వాణి. శివశక్తి శివశక్తే, శివుడు శివశక్తి ఇద్దరు ఒకటే. కారు ఒకటి, కారు హార్స్ పవర్ ఒకటి కాదుగా. నేను తిన్న అన్నాన్ని జీర్ణం చేసుకునే నా శక్తి ఒకటేగా. అలాగే శివుడు శివశక్తి ఒకటేగా. అయినప్పుడు మార్కండేయుడి జోలికెళ్ళి ఆయన ఉసురు తీద్దామని ప్రయత్నించినటువంటి యమధర్మరాజు గారి మీద తన ఎడమకాలితో తన్ని యమధర్మరాజుని కూడా నశింపచేయగలిగినటువంటి శక్తి స్వరూపిణి పరమశివుని యొక్క వామార్థ భాగమనందు ఉండేది అమ్మవారేగా. ఎడంకాలు పైకి లేచి తన్నిందంటే అమ్మవారేగా తన్నింది. కాబట్టి ఆ తల్లి ఎవరినైనా అనుగ్రహించగలదు. మార్కండేయుణ్ణి చిరాయుష్మంతుణ్ణి చేసిందా లేదా? ధర్మమునకు కట్టుబడినటువంటి వాణ్ణి 10 కాలాలు ఉండేటట్టు చేస్తుంది. విభీషణుడు నాకు ధర్మమునందు బుద్ధి ఉండాలన్నాడు, నువ్వు చిరంజీవివి అన్నారు బ్రహ్మగారు. ఎవరు ధర్మమును కోరుకుంటారో వాడు చిరంజీవి. ఎవడు శక్తి ఉందని అధర్మాన్ని అనుష్ఠిస్తాడో వాడు నశించిపోతాడు. రావణుడు ఎంతో తపించాడు, ఎంతో శక్తి సంపాదించాడు, కానీ అధర్మాన్ని పట్టుకున్నాడు, నశించిపోయాడు. ఆయన తపస్సు ఆయన్ని రక్షించలేదు. అలాగే మధుకైటబులు ఎంత శక్తివంతులైనా అధర్మం వైపుకి నడిస్తే అమ్మవారు మాత్రం
వాళ్ళని ఉంచే ప్రయత్నం చెయ్యలేదు. శ్రీ మహావిష్ణువుకి శక్తినిచ్చింది, బుద్ధి ప్రచోదనాన్ని ఇచ్చింది. వాళ్ళ బుద్ధిని వంచింది, వాళ్ళ యొక్క శక్తి నశించిపోయేటట్టు చేసింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఒకరి తర్వాత ఒకరు శ్రీ మహావిష్ణువు యొక్క తొడల మీద పడుకున్నారు. చక్కగా కంఠం పైకొచ్చేటట్టుగా పెట్టి తలవాల్చి మోచిప్ప మీద పడుకుంటే ఆయన తన సుదర్శన చక్ర ధారల చేత వాళ్ళిద్దరి యొక్క కంఠాలు తరిగేశారు. తరిగేస్తే వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ కొవ్వంతా కూడా కారిపోయి ఆ కొత్తగా ఏర్పడుతున్నటువంటి భూతలం మీద ఏర్పడింది సృష్టి జరుగుతుంటే. అందుకని నీది నీతి తతో జాతం నామ పృథ్వాహ సమంతతః అభక్ష్వామృత్తికాతేన కారణేన మునీశ్వరాః. ఎప్పుడైతే ఈ భూమి అంతా కూడా వాళ్ళిద్దరి నుంచి కారిపోయినటువంటి మేధస్సు చేత నిండిపోయిందో, నిండిపోయినటువంటి రూపంతో పొరకట్టి ఉందో దాన్ని మేదిని అని పిలిచారు. భూమికి మేదిని అని పేరు రావడానికి కారణం మధుకైటభుల యొక్క కంఠంలోంచి కారినటువంటి ఆ మేధ చేత, కొవ్వు చేత కప్పబడి ఉండడం. రాక్షసుల యొక్క కొవ్వు చేత తడిసింది కాబట్టి మట్టిని తీసి నోట్లో వేసుకోకూడదు. అందుకని నాటి నుంచి ఈనాటి వరకు మట్టిని తినకండి, మట్టిని తినకండి అంటారు. కారణం అది. ఆ విధంగా అమ్మవారు శ్రీహరి చేత మధుకైటభ సంహారం చేయించి ధర్మాన్ని రక్షించి స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తన కర్తవ్యమునందు కృతకృత్యుడనయ్యాననేటటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, తృప్తిని ఆయనకి కల్పించింది. దీన్ని మీరు లోతుగా లోపలికి విచారణ చేసి తాత్వికంగా ఆలోచిస్తే మధుకైటభులు ఎవరో కాదు, వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క చెవి మలంలోంచి పైకొచ్చారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు చైతన్య స్వరూపుడైనటువంటి వాడు, అమ్మవారి యొక్క ప్రతిబింబము వంటి వాడు, ఆవిడ యొక్క శక్తికి అలవాలమైన వాడు. అటువంటి ఆయనలోంచి పుట్టిన చైతన్యమును ఉనికిగా పొంది త్రిగుణములలో తామసీ గుణమునకు, తమోగుణమునకు, రజోగుణమునకు వశుడైనటువంటి వాడి బుద్ధి ఎలా ప్రకాశిస్తుందో చూపిస్తున్నారు. అందుకే మధువు, కైటభుడు వాళ్ళిద్దరి పేర్లు. ఆ పేర్లు పెట్టడం వెనక కూడా ఒక రహస్యం ఉంది. మధువు అంటే తీపిగా ఉండేటటువంటిది. కైటభుడు అంటే కీటవద్భాతి కీటకం తస్య భావం కీటకం. ఏది మధువు, ఏది తీయగా ఉంటుంది లోకంలో? నేను కన్నా తీయనైంది ఇంకా లోకంలో లేదు. నేనండి నేనండి అంటాడు. అన్నిటికీ నేను. ఏమిటా నేను? ఈ శరీరమే నేను. దీన్ని రక్షించుకోవాలని, నేను బాగుండాలని నా అంతటి వాణ్ణి నేనంటాడు. అందుకే లోకంలో రెండు దుర్లక్షణాలు ఉంటాయి. ఏమయ్యా నీకు సరస్వతీ కటాక్షం అంతగా లేదన్నారు అనుకోండి, వాడు ఒప్పుకోడు. నాకు లేకపోవడం ఏంటి, నాకు బాగా వచ్చు అంటాడు. నీ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయన్నారు అనుకోండి, నా దగ్గర ఏం ఉన్నాయండి, నా దగ్గర ఏం లేవు అంటాడు. లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు, సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు. ఈ రెండు లేకపోవడానికి కారణం, ఈ రెండిటి యందు సత్యబుద్ధి లేకపోవడానికి కారణం వినయం లేకపోవడం. నేననేటటువంటి అహంకారం. నేను ఇది చూపించి అస్తమానం నేనంటాడు. ఈ నేను గొప్పదంటుంటాడు. ఈ నేనుని పట్టుకుని ఎన్నో నాదిలు వస్తాయి. ఈ నాదిలన్నీ కలిపే కీటవత్. ఒక్క తేనె చుక్క అలా పోసాననుకోండి, ఎన్ని చీమలో చుట్టూ చేరి తాగుతుంటాయి. ఈ నేనుని ఆశ్రయించి ఎన్నో నాదిలు బయలుదేరతాయి. నా ఇల్లు, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా కోడలు, నా పుస్తకం, నా లాల్చి, ఇలా ఎన్నో నాదిలు. ఒక్క నేను అన్ని నాదులు. ఈ నేను, ఈ నాది, ఈ రెండూ కలిపి అహంకార మమకార స్వరూపమై ఈ ప్రపంచమంతా వాడిది. వాడున్నాడు లోపల. వాడు వాడిది మానేసి నేను నాది అనిపించి పాడు చేస్తుంది. నేను నాది మధువు కైటభుడు. ఈ మధువు కైటభుడు ఇద్దరూ కూడా శ్రీమన్నారాయణుని చేత సంహరింపబడ్డారు. ఇది మనం కానీ జ్ఞాపకంలో ఉంచుకుంటే, పరాశక్తి యొక్క అనుగ్రహంతో విష్ణువు మధుకైటభ సంహారం చేసిన వృత్తాంతాన్ని చదివి అర్థం చేసుకుంటే, నేను నాది ఎంత బలమైనవో తెలిసి, ఎంత పాడు చేస్తాయో తెలిసి, వాడు వాడిది అని మనం అమృతమయమైన జీవితాన్ని గడిపి పరాశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని వ్యాస భగవానుని యొక్క కుతూహలం కొద్దీ మనకి ఇంత గొప్ప ఆఖ్యానాన్ని వివరించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.
గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. మనం సనాతన ధర్మంలో ప్రధానంగా నమ్మేటటువంటి విషయం, మనుష్య జన్మ యొక్క ప్రయోజనం మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా ఈశ్వరుణ్ణి చేరుకోవడం. ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ప్రధానమైనటువంటి సాధనము జ్ఞానము. జ్ఞానము వినా వేరొక మార్గం లేదు. అందుకే నాణ్యపంధాయనాయ విద్యతే, ఇంకొక మార్గం ఉన్నది అని నువ్వు ఆలోచన చెయ్యవద్దు. ఆ జ్ఞానము కలగడం పుస్తకాంతర్గతమైనటువంటి జ్ఞానం కాదు. భక్తితో కూడినటువంటి కర్మానుష్ఠానము వలన ప్రీతి చెందినటువంటి పరమేశ్వరుడు లోపల ఉన్న ఆత్మతత్వం అనుభవంలోకి వచ్చేటట్టుగా చేసేటటువంటి స్థితికి జ్ఞానావిర్భావము అని పేరు. ఆ జ్ఞానము చేత మాత్రమే కైవల్యము కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానం కలగడానికి కావలసినటువంటి భక్తితో కూడిన కర్మానుష్ఠానమును నేర్పగలిగినటువంటిది వేదమే. ఆ వేదము చెప్పిన రీతిలో భక్తితో కూడిన కర్మానుష్ఠానము చేయడం వల్ల పొందేటటువంటి కైవల్య ప్రాప్తి గురించి వివరణ చెయ్యగలిగినది వేదమే. అటువంటి వేదాన్ని కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయుర్దాయానికి అనుగుణంగా విభాగం చేసి ఇవ్వడమే కాకుండా 18 పురాణాల్ని, మహాభారతాన్ని, దేవీ భాగవతాన్ని రచించి ఇవ్వగలిగినటువంటి సమర్థుడైన ఒక మహాపురుషుడు ఈ యుగంలో ఆవిర్భవించాలి అంటే దానికి క్షేత్రము, బీజము రెండూ కూడా అంత గొప్పవై ఉండాలి. అంతటి బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, అంతటి వైశిష్ట్యమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు అయితే తప్ప అటువంటి మహాపురుష జననము కలిగేటటువంటి అవకాశం లేదు. అంతటి బ్రహ్మజ్ఞాన సంపత్తి కలిగిన వాడు, ఈశ్వర భక్తుడైన వాడికి కామ ప్రచోదనం ఉండదు. ఆయనకి కామ ప్రచోదనం లేనినాడు ఆయన యొక్క తేజస్సు స్ఖలనము కాదు. ఆయన తేజస్సు స్ఖలనము కాకపోతే లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి మహాపురుష జననము జరగదు. కాబట్టి కదలికలన్నీ పరాశక్తి యొక్క అనుగ్రహమే అని మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. వ్యాస భగవానుడి యొక్క జననం కోసమని వేద విభాగం చేసి అష్టాదశ పురాణములను ఇవ్వగలిగినటువంటి నారాయణాంశతో పుట్టేటటువంటి ఒక మహాపురుష జననము కొరకు అమ్మవారు ఎన్ని కదలికలు తీసుకొచ్చిందో, ఎంత పెద్ద ప్రణాళికా నిర్మాణం చేస్తే తప్ప వ్యాస భగవానుడి యొక్క జననము జరగలేదో మనకి చాలా అందంగా వివరించి చూపిస్తారు వ్యాస భగవానుడు ఈ దేవీ భాగవతాంతర్గతంగానే. ఒక సౌధము పైకి కనపడుతుంది, చాలా అందంగా ఉంటుంది, బహుళమైన అంతస్తులతో కూడుకుని ఉంటుంది. కానీ పైకి కనపడినటువంటి సౌధాన్ని వహించి భరించగలిగినటువంటి పునాది ఒకటి భూమిలో ఉంటుంది. భూమిలో ఉన్న పునాది గట్టిగా ఉంటే తప్ప మీకు ఎదురుగుండా కనపడేటటువంటి సౌధ నిలబడేది కాదు. అంత గొప్ప సౌధ నిర్మాణము కొరకు మీ కంటికి కనపడకుండా లోపల ఒక పునాది ఉన్నట్టే వేద విభాగం చేసి అష్టాదశ పురాణములను అందించగలిగినటువంటి మహాపురుషుడైన వ్యాసజననమునకు పూర్వం ఎన్ని కదలికలు సంభవించాయో, ఎంతమంది శరీరాల్ని తీసుకుని మనుష్య జన్మలోకి వచ్చి వాళ్ళ యొక్క అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం, తేజస్సు స్ఖలనమవడం ఇవన్నీ కుదిరితే తప్ప, సంభవమైతే తప్ప వ్యాసోత్పత్తి కాలేదో మనకి దేవీ భాగవతాంతర్గతంగా చూపిస్తారు. ఆ కథా విశేషాన్ని ప్రారంభం చేస్తూ సూత మహర్షి అంటారు, రాజోపరిచరో నామ ధార్మిక సత్యసంగరః చేది దేశపతి శ్రీమాన్ బభూవ ద్విజపూజకః తపసా తస్య తుష్టేన విమానం స్ఫటికం శుభం దత్తమింద్రేణ తత్తస్మై సుందరం ప్రియకామ్యమ తేన రూఢస్తు సర్వత్ర యాతి దివ్యేన భూపతిః స భూమా ఉపరిస్థోసౌ తేనోపరి చరోవసుః విఖ్యాతః సర్వలోకేషు ధర్మనిత్యః స భూపతిః తస్య భార్యా వరారోహా గిరికా నామసుందరి వసోస్తు పత్ని గిరికా కామాన్ కాలీన్ యవేదయత్ ఋతుకాలమనుప్రాప్త స్నాత పుంసవనే శుచి అంటూ ప్రారంభం చేశారు. పూర్వకాలంలో చేది దేశాన్ని పరిపాలన చేసినటువంటి ఒక మహారాజు గారి యొక్క పేరు ఉపరిచరి వసువు. ఆయనకి ఆ ఉపరిచరుడు అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందో కూడా మహర్షి చెప్తున్నారు. దేవేంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఆ దేవేంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి కారణం చేత ఆయన తపస్సుకి మెచ్చినటువంటి ఇంద్రుడు ఆయనకి స్ఫటికముతో నిర్మింపబడినటువంటి ఒక విమానాన్ని ప్రదానం చేశాడు. ఎప్పుడూ ఆ విమానం ఎక్కి భూమి యొక్క ఉపరితలం మీద, ఆకాశమునకు భూమికి మధ్య ఆయన తిరుగుతుండేవాడు.
అది ఆయన తపశ్శక్తికి నిదర్శనంగా ఉండేది. ఆయన భార్య పేరు గిరిక. వారు అన్యోన్యమైనటువంటి దాంపత్యం కలిగిన వారు. రాజులు దక్షిణ నాయకులై ఉంటారంటే బహుభార్యాత్వంతో ఉంటారు. ఈ ఉపరిచరుడనబడేటటువంటి రాజు యొక్క మనస్సు మాత్రం నిరంతరం తన భార్య అయిన గిరిక ఎందే ఉండేది. బ్రాహ్మణుల చేత పొగడబడినటువంటి వాడై నిత్యము తన కర్మానుష్ఠానాన్ని వేదము ఎలా చెప్పిందో అలా నిర్వహించేటటువంటి అలవాటు కలిగిన వాడు. అటువంటి మహానుభావుడైనటువంటి ఈ ఉపరిచరునకు ఒకానొకప్పుడు ఋతుస్నాత అయినటువంటి భార్య తన యొక్క కామాన్ని తెలియచేసింది. ఇది వ్యావహారికంగా గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వారి నిత్య బ్రహ్మచర్యాన్ని చూపిస్తుంది. బ్రహ్మచారి నిత్య బ్రహ్మచారిగానే ఉండాలి బ్రహ్మచారి అంటే. అలాగే సన్యాసి బ్రహ్మచర్యమును వహిస్తాడు. అలాగే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా భార్యతో కలిసి ఉన్నప్పటికీ నిత్య బ్రహ్మచారిగానే ఉంటాడు అని శాస్త్రం చెప్తోంది. నిత్య బ్రహ్మచారిగా ఉండడము అంటే వివాహ పూర్వము బ్రహ్మచర్యమును అవలంబించిన వాడై త్రికరణ శుద్ధిగా గురువు గారు చెప్పినటువంటి మంచి మాటలు వినడం వినా వేరొక అభిప్రాయము స్త్రీ సంగమును గూర్చినటువంటి ఆలోచన మనస్సు యందు ప్రవేశించకుండా ఉండడం బ్రహ్మచర్యం. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన తరువాత ఋతుస్నాత అయినటువంటి భార్యా సంగమము తప్ప వేరొకటి ఎరగకుండా ఉండడం బ్రహ్మచర్యం. కాబట్టి ఇప్పుడు ఋతుస్నాత అయినటువంటి భార్యా సంగమము పరమధర్మమై ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాజు తన భార్య అయినటువంటి గిరిక యొక్క కోరికని తెలుసుకున్నవాడై ఆమె ఋతుస్నాత అయ్యున్న కారణం చేత ఆమెతో సమాగమానికి సిద్ధపడి ఉన్నాడు. అదే సమయంలో ఆయన యొక్క పితరులు శ్రాద్ధ కార్య నిర్వహణ నిమిత్తమని కొంత మాంసం తీసుకురావలసిందిగా ఆయన ఆదేశించారు. కలియుగంలో శ్రాద్ధ కార్యమునందు మాంసమును వండి పెట్టడం అన్నది నిషిద్ధం. కానీ కలియుగ పూర్వం వరకు కూడా బ్రాహ్మణ గృహంలో శ్రాద్ధ కార్యం నిర్వహించిన మాంసాన్ని పచనం చేసి పెట్టాలి. అందుకే శ్రీరామాయణంలో అగస్త్యోపాఖ్యానం వాతాపి అని ఆయన జీర్ణం అవ్వాలని కోరుకోవడం, జీర్ణం వాతాపి జీర్ణం అన్నంత మాత్రం చేత తాను గొర్రెగా ఉండి తమ్ముణ్ణి వధించి తీసుకొచ్చి శ్రాద్ధ భోజనంలో బ్రాహ్మణులకు నిమంత్రణం చేసి ఆ మాంసాన్ని పెట్టి వాతాపి మళ్ళీ తమ్ముణ్ణి పిలిస్తే వాడు ప్రాణంతో కడుపు చీల్చుకుని ఆ బ్రాహ్మణుడి కడుపులోంచి బయటికి వస్తే ఆ బ్రాహ్మణుల్ని తిని బతుకుతుండేవారు ఆ రాక్షసులు. అలా తాను తిన్న మాంసాహారంలో రాక్షసుడు లోపలికి ప్రవేశించాడని మళ్ళీ ఆయన సోదరుడు పిలిస్తే బయటికి వస్తాడని గుర్తిరిగినటువంటి అగస్త్య మహర్షి సంకల్పం చేత రాక్షసుడిని కడుపులో జీర్ణం చేసేసుకున్నారు. కాబట్టి కలియుగానికి పూర్వం ఉన్నటువంటి యుగాల్లో బ్రాహ్మణ గృహాలలో కూడా శ్రాద్ధ కార్యమునందు మాంసాన్ని పచనం చేసి పెట్టడం అనేటటువంటి సంప్రదాయం ఉంది. కానీ కలియుగంలో మాత్రం మాంసాహారం తినడం కొందరికి నిషేధంగా శాస్త్రం నిర్దేశించింది. కాబట్టి దాని స్థానంలో మినుముతో చేయబడినటువంటి వంటకాన్ని మాత్రమే వండి పెడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు పితృదేవతా కార్యము చాలా శ్రద్ధతో చేయవలసింది. కాబట్టి శ్రాద్ధ కార్యమునకు పితరులు మాంసమును అడిగితే వాళ్ళ కోరిక తీర్చడం కోసమని ఈ ఉపరిచరుడనేటటువంటి రాజు వేటకి బయలుదేరి వెళ్ళాడు. ఆయన అక్కడ వేటాడుతున్న సమయంలో ఋతుస్నాతయి తన సమాగమము కొరకు నిరీక్షిస్తున్నటువంటి భార్య అయిన గిరిక ఆయన మనసులో కదిలింది. తన భార్య గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నటువంటి పరమధర్మాత్ముడైన రాజు వేటాడుతున్న సమయంలో ఆయన వీర్యము స్ఖలనమైంది. ఈ కదలికలన్నీ ఎందుకు వచ్చాయో, ఇన్ని కదలికలు జరిగితే తప్ప వ్యాస మహర్షి యొక్క జననము జరగడం ఎందుకు సంభవం కాదో మీరు రాబోయేటటువంటి ఆఖ్యానాల్లో మీరు తెలుసుకుందరు. గాని ఇది ఏదో కేవలంగా తన భార్యని స్మరించడం చేత జరిగినది అని అనుకోకూడదు. పరమధర్మాత్ముడై వేదాన్ని నిరంతరము అనుష్ఠించి గృహస్థాశ్రమంలో ఉండి తరించినటువంటి ఒక మహాపురుషుడైన వ్యక్తి యొక్క వీర్యము స్ఖలనమైతే తప్ప, ఆయన వలన ఒక స్త్రీ జననమైతే తప్ప, అటువంటి క్షేత్రమునందు బీజము స్థాపింపబడితే తప్ప వ్యాస భగవానుడి యొక్క ఉత్పత్తికి మార్గము లేదు. ఈ ఉపరిచరుడనబడేటటువంటి రాజు యొక్క వీర్యము స్ఖలనమైతే ఆయన దాన్ని చూసి అభిమంత్రియాధతద్వీర్యం వటపర్ణ పుటీకృతం, దాన్ని మర్యాకులోకి పట్టి అమోఘమైనటువంటి ఈ వీర్యము నశించపోకూడదు అని మంత్రముల చేత దాన్ని భద్రం చేశాడు. చేసి ఏ తస్మిన్ సమయే కాచి దద్రికానామ చాప్సరాహ బ్రాహ్మణం అనుప్రాప్తం సంధ్యావందన
పరస్పరం కుర్వంతి జలకేళీం సా జలే మగ్నా చచారస జగ్రాహ చరణం నారీ ద్విజస్య వరవర్ణిని ప్రాణాయామ పరశోధా దృష్టా తాం ఆమచారిణీం శశాపభవ మత్సీత్వం ధ్యాన విఘ్నకరీయత సా శాస్తా విప్రమేఖ్యేన బభూవ యమునాచరి శఫరీరూప సంపన్న హ్యద్రికాచ వరాప్సరాహ. ఇక్కడ ఉపరిచరుడనబడేటటువంటి రాజు యొక్క వీర్యము స్ఖలనమై మర్యాకులు ఆయన పట్టి మంత్రముల చేత అభిమంత్రించి ఇంత అమోఘమైన వీర్యము నశించిపోవడానికి వీలు లేదని ఆలోచన చేసినటువంటి సమయమునకు ముందర జరిగినటువంటి గాథని ఒకదాన్ని వ్యాస భగవానుడు తీసుకొచ్చి అక్కడ అనుసంధానం చేస్తున్నారు. ఒకానొకప్పుడు పరమవైదిక నిష్ట కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు సాయం సంధ్యావేళలో ఒక సరోవరంలో దిగి ఆయన సంధ్యావందనం కోసమని స్నానం చేసి అర్ఘ్యాన్ని సమర్పిస్తున్నాడు. ఆ సమయంలో అద్రిక అనబడేటటువంటి ఒక అప్సరస జలకేలి సాగిస్తోంది. ఆవిడ ఈ బ్రాహ్మణుణ్ణి చూసి ఆవిడికి ఎందుకో హేళన చెయ్యాలనిపించింది. కానీ తపశ్శక్తి సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడి యొక్క క్రోధం ఎంత దూరం వెడుతుందో ఆవిడ ఆలోచించలేకపోయింది. అద్రిక అనబడేటటువంటి అప్సరస ఒక్కసారి నీటిలో మునిగి నీటి అడుగు నుంచి వచ్చి ఆయన కాళ్ళు గట్టిగా లాగింది. ఆయన ఒక్కసారి ఆ నీటిలోకి చతికిల పడిపోయాడు. ఆయన పైకి లేచి అన్నాడు, సంధ్యావందనం చేసుకుంటున్నటువంటి నన్ను నీటి అడుగు నుంచి వచ్చి కాళ్ళు పట్టుకుని లాగి అపభ్రంశమయ్యేటట్టు చేశావు కనుక నీటిలో మాత్రమే తిరుగాడగలిగినటువంటి ప్రాణి అయిన చేపగా నీవు మారిపోయేదరువుగాక అన్నాడు. ఋషి తన తపశ్శక్తి చేత ఆయన సత్యం మాట్లాడాడనకూడదు. ఋషి మాట్లాడింది సత్యం కాదు, ఋషి ఏది మాట్లాడాడో అది సత్యం అవుతుంది. ఆయనకి అంతటి శక్తివంతుడై ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఋషి ఏదన్నాడో అది సత్యం అయిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ అద్రిక అనబడేటటువంటి అప్సరస ఒక చాపగా మారిపోయింది. ఇప్పుడు ఆవిడ మహర్షి యొక్క కాళ్ళ మీద పడింది. తప్పు చెయ్యడం తేలిక, శాపవాక్కుని విడిచిపెట్టిన తరువాత అనుగ్రహం కోసం మళ్ళీ ప్రయత్నించడం ఎంత కష్టాన్ని తీసుకొస్తుందో మనకి చూపిస్తుంది. పెద్దలతో వ్యవహరించేటప్పుడు కేవలం ఏదో వేళాకోళంగా ఉండడం, వారి పట్ల అవమానం చెయ్యడం, వారు క్రుద్ధులయ్యేటట్టు చెయ్యడం ఎంత ప్రమాదాలకి దారి తీస్తుందో మనకి చూపిస్తుంది దేవీ భాగవతం. అప్పుడు ఆయన కాళ్ళ మీద పడి నాకు శాప విమోచనాన్ని అనుగ్రహించవలసినది అని ప్రార్థించింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు, మత్క్రోధ శాప భోగీన మచ్చయోనింగతాశుభే మానుషా జనయిత్వాత్వం శాపమోక్షమవాప్స్యసి. ఆయన నోటి వెంట ఒక మాట వచ్చింది. ఇది నిన్నను మీకు మనవి చేశాను. ఎన్నో వస్తువులు ప్రయోజనాన్ని ఇస్తున్నా అంతర్గతంగా ఉన్న విద్యుత్ కనపడనట్టు వెనకనున్నటువంటి పరాశక్తి నడిపిస్తోంది కథనంతటిని. ఆవిడ యొక్క ప్రచోదనం చేత ఆ బ్రాహ్మణుడి నోటి వెంట ఒక మాట వచ్చింది. నీవు చాపగా ఉన్నప్పటికీ సృష్టిలో ఊహించని రీతిలో నువ్వు ఇద్దరు మనుష్యులను నీ గర్భమునందు ధరించి వారిని ప్రసవం అవగానే, వారిని నువ్వు ప్రసవించగానే నీ చాపరూపమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టి తిరిగి అప్సరసగా మారుతావు అన్నారు. ఇప్పుడు ఆ అద్రిక యమునా నది జలముల యందు ప్రవేశించి ఆ నీటిలో బతుకుతోంది. అదే సమయంలో ఈ ఉపరిచరుడనేటటువంటి రాజు యొక్క వీర్యము స్ఖలనమైన కారణం చేత అమోఘమైనటువంటి నా వీర్యము నశించపోకూడదని మంత్రముల చేత దాన్ని రక్షణ కల్పించినటువంటి వాడై ఒక మర్యాకులో భద్రపరచి తనకి పెంపుడు డేగ ఒకటి పక్కనుంది. దాన్ని పిలిచి ఈ ఆకుమూటని పట్టుకెళ్ళి నా భార్య అయిన గిరికకి అందించవలసింది అని రాజు దానికి అందించాడు. ఇప్పుడు ఆ డేగ ఈ వీర్యంతో కూడినటువంటి మర్యాకు పొట్లాన్ని పట్టుకుని ఆకాశ మార్గంలో యమునా నది మీద వెళ్ళిపోతాను. అదే సమయంలో వేరొక డేగ ఈ డేగ నోట్లో ఉన్నటువంటి మర్యాకు పొట్లాన్ని చూసి అది తినవలసిన మాంసఖండమని భ్రమించి ఈ డేగతో యుద్ధం చేసింది. ఈ రెండు డేగలు యుద్ధం చేయడంలో ఈ డేగ నోట్లో ఉన్నటువంటి వీర్యముతో కూడినటువంటి పొట్లం ఒక్కసారి పైనుంచి కిందకి పడి యమునా నదిలో పడిపోయింది. అదే సమయంలో ముని యొక్క శాపవాక్కు ఉంది కనుక అద్రిక అనబడేటటువంటి చాప ఈ ఉపరిచరుడు అనబడేటటువంటి మహారాజు యొక్క తేజస్సుని తాను గ్రసించింది. దాని వలన ఆమె గర్భవతి అయింది. ఆమె కడుపులో ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. 10 నెలలు పూర్తయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఒక చేపలవాడు వల వేసి ఈ చేపని పట్టి ఒడ్డుకు తీసుకెళ్లి దాని పొట్ట చీల్చాడు.
అందులోంచి ఒక పిల్లవాడు బయటకు వచ్చాడు, ఒక పిల్ల పైకి వచ్చింది. ఒక నదిలో ఉన్నటువంటి చేప కడుపులో ఇంత అపురూపంగా ఇద్దరు మనుష్యులు ఉండడం అసాధారణం కనుక, ఇంత అపురూపంగా దొరికినటువంటి వస్తువులు లోకంలో ప్రభువుకే చెందుతాయి కనుక నేను తీసుకోకూడదు అని ఆయన ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి మత్స్యరాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మత్స్యరాజుకు బహూకరించాడు. ఆ ఇద్దరిని చూసినటువంటి మత్స్యరాజు మగపిల్లవాణ్ణి నా దగ్గర ఉంచుకుంటానని, ఆయనకి కొడుకులు లేరు కనుక ఆ పిల్లవాణ్ణి పెంచుకుని మత్స్యరాజ్యాన్ని ఇచ్చాడు. ఈ పిల్లని దాశరాజు అనబడేటటువంటి ఈ చేపలవాడు ఎవరు పట్టుకొచ్చాడో ఆయనకే ఇచ్చాడు. ఆ పిల్ల యోజన గంధి. ఆమె శరీరాన్ని ఎప్పుడు చేపల వాసన అంటి పెట్టుకుని ఉండేది. ఇప్పుడు ఈ చేపల వాసనతో కూడినటువంటి పిల్ల పేరు మత్స్యగంధ. ఈ మత్స్యగంధ అనబడేటటువంటి పిల్ల దశరాజు దగ్గర పెరుగుతోంది. పిల్లవాడు మత్స్యరాజుకి వారసుడై రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఇప్పుడు వ్యాస మహర్షి యొక్క జననం సంభవం కావలసి ఉంది. ఇప్పుడు నేను ఈ వ్యవహారాన్నంతటినీ కూడా పూర్తి చేసి వ్యాస భగవానుని యొక్క జన్మకి సంబంధించినటువంటి రహస్యాన్ని ప్రకాశింపచేసే ప్రయత్నంలో నేను మీతో ఒక విషయాన్ని దేవీ భాగవతాంతర్గతము కాకపోయినప్పటికీ సౌందర్య లహరిలో శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేసినటువంటి ఒక రహస్యముతో కూడుకున్న శ్లోకాన్ని ప్రస్తావన చేస్తాను. శంకరాచార్యులు వారు సౌందర్య లహరి చేస్తూ ఒక శ్లోకాన్ని ఒకదాన్ని చెప్పారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం మోహాయ జగతాం అని శంకర భగవత్పాదులు ఒక శ్లోకం చేశారు. ఇది చాలా చమత్కారమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటే దేవీ భాగవతంలో ఉన్నటువంటి ఈ కథాక్రమం ఎందుకు ఇలా నడుస్తుందో మనకు అర్థమవుతుంది. ఆయన అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. అమ్మా, ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు నీ యొక్క బీజాక్షరాన్ని ఉపాసన చేసి నీవు లోకంలో నీకన్నా అందగత్తె లేదు అనబడేటటువంటి సత్యమును నిరూపణ చేయడం కోసం, శ్రీ మహావిష్ణువు యొక్క కోరిక తీర్చడం కోసం నీకు ఉన్న అందాన్నంతటినీ శ్రీ మహావిష్ణువుకి ఇచ్చావు. అప్పుడు విష్ణువు నువ్వెంత అందగత్తెవో అంత అందగత్తెగా ఆయన మారాడు. ఇంత అందగత్తెగా మారితే ఆయనకి మోహిని అని పేరు కలిగింది. ఇప్పుడు మోహిని అన్న పేరుతో నీ అందాన్నంతటినీ తాను పొందవలసిన అవసరం శ్రీ మహావిష్ణువుకి ఎందుకు కలిగింది? క్షీరసాగర మథనంలో అమృతోత్పాదనం అయిన తర్వాత దేవదానవులకు ఇద్దరికీ అమృతాన్ని పంచవలసి వచ్చింది. అమృతాన్ని దేవతలతో పాటు సమానంగా దానవులకు కూడా పంచితే లోకంలో వేదాన్ని ధర్మాన్ని పాడు చేసేటటువంటి వారిని పోషించినట్లు అవుతుంది, పావుకు పాలు పోసినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు వారికి అమృతాన్ని ఇవ్వకూడదు, దేవతలకి అమృతాన్ని ఇవ్వాలి. దేవతలకి దానవులకి ఒకచోటే కూర్చోపెట్టి అమృతాన్ని పంచేటప్పుడు దానవులకు పంచకపోయినా మాకు పంచట్లేదే అన్న బాధానికి కలగకుండా బుద్ధి విస్మృతి కల్పించాలి. వాళ్ళకి మాయ ఆవహించేటట్టు చెయ్యాలి. అలా చెయ్యాలంటే రాక్షస బుద్ధి కనుక స్త్రీ కదలికలను చూస్తున్నప్పుడు వ్యామోహమునందు వారు మగ్నమై ఉంటారు కనుక అత్యంత సౌందర్యవంతమైనటువంటి స్త్రీగా మారడం కోసం శ్రీ మహావిష్ణువు నిన్ను ఉపాసన చేశాడు. నువ్వు నీ అందాన్ని విష్ణువుకి ఇచ్చావు. విష్ణువు మోహినీ స్వరూపాన్ని పొందారు. విష్ణువు మోహినీ స్వరూపాన్ని పొందడం వల్ల దేవతలకే అమృతం పోస్తున్నా దానవులు మాకు పొయ్యడం లేదే అని అడగలేదు. ఎందుకని అంటే అమృతం పోసేస్తే వాళ్ళు లేచి వెళ్ళిపోవాలి, అయిపోయింది, తాగేయాలి. ఇంకా అలా కాకుండా అమృతం పోయడంలో ఆలస్యం అయితే ఎక్కువసేపు ఆ సౌందర్యవంతంగా ఉన్న కాంతని చూడవచ్చన్న రాక్షస బుద్ధితో వారు ఆమె వంక చూస్తూ ఉండిపోయారు. ఈలోగా మోహిని దేవతలకందరికీ అమృతాన్ని పోసేసింది, దానవులకి అమృతాన్ని పోయడం మానేసింది. అసలు శ్రీ మహావిష్ణువు అమ్మవారి యొక్క అందచందాల్ని పొందడం వెనక ఉన్న ప్రధానమైన ప్రయోజనం క్షీరసాగర మథనంలో అమృతోత్పాదనమైనప్పుడు ఆ అమృతాన్ని దానవులకు అందకుండా చూడడం. కానీ శంకర భగవత్పాదులు అన్నారు, క్షీరసాగర మథనం విషయాన్ని పక్కన పెట్టి ఆయన అన్నారు, అమ్మా హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ అన్నారు. మన్మధుణ్ణి కాల్చినటువంటి వాడు అని కీర్తి వహించినటువంటి పరమేశ్వరుడు సాక్షాత్ నీకు భర్త. అటువంటి వాణ్ణి తనకి భర్తగా చేసుకున్నటువంటి శక్తివంతురాలు అమ్మవారు. కాబట్టి ఆవిడ శివకామ సుందరి.
కాముణ్ణి గెలిచిన వాడికి భార్య కాగలిగింది, లోకానికి తల్లి కాగలిగింది అని లోకమంతా నిన్ను కీర్తిస్తుంది. ఇంత కీర్తి వహించిన నువ్వు కాముణ్ణి కాల్చిన వాడని ప్రఖ్యాతి ఉన్న నీ భర్తకి ఒక గొప్ప సంకట స్థితిని కల్పించావు. ఎలా కల్పించావు? ఆయన యొక్క బావమరిది శ్రీ మహావిష్ణువు ఇంత గొప్ప అందాన్ని పొందాడు. ఆయన బావమరిది ఎలా అవుతాడు? నారాయణ నారాయణి, నారాయణుని చెల్లెలు నారాయణి. నారాయణి అంటే పార్వతీదేవి, పార్వతీదేవి భర్త పరమశివుడు. కాబట్టి నారాయణ నారాయణి అన్నగారు కాబట్టి పరమశివుడికి బావమరిది. నా బావమరిది అచ్చు మావిడంత అందాన్ని పొందాట. చూడాలనిపించి శంకరుడు వైకుంఠానికి వెళ్ళాడు. ఏది ఒక్కసారి ఆ అందం చూపించమన్నాడు. ఇప్పుడు ఎందుకులేండి బావగారు అన్నాడు శ్రీ మహావిష్ణువు. కాదు కాదు చూపించవలసిందే అని పట్టుపట్టారు. ఇలా పట్టుపట్టడం వెనకాతల కూడా అమ్మవారి యొక్క సంకల్ప బలమే ఉంది. ఇప్పుడు అమ్మవారి స్వరూపంలోకి విష్ణువు మారారు. అమ్మవారి స్వరూపాన్ని చూసినటువంటి శంకరుడికి తెలియదా ఆవిడ అమ్మవారు కాదని? ఈశ్వర సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అని వేదము చేత కీర్తింపబడిన వాడికి తన బావమరిది ఆ వేషంలో ఉన్నాడు తప్ప ఆమె తన భార్య కాదన్న విషయం తెలీదా? చిత్రం ఏమిటంటే ఇంతటి శంకరుడికి ఆ రూపాన్ని చూడగానే కామప్రచోదనమై ఆయన వెంటబడ్డాడు. ఆయన ముందు పరిగెడుతున్నాడు, స్త్రీ వేషంలో ఈయన వెనక పరిగెడుతున్నాడు. పరిగెత్తి 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 కొంత దూరం వెళ్ళిన తరువాత శ్రీ మహావిష్ణువు మోహినీ స్వరూపాన్ని విడిచిపెట్టి పురుష స్వరూపాన్ని పొందారు. కానీ శంకరుడి యొక్క అమోఘమైనటువంటి వీర్యము స్ఖలనమైంది. శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా ఏ ఈశ్వరుడు కాముణ్ణి కాల్చాడో ఆ కాముణ్ణి బతికించి ఆయనకి అధికారం ఇచ్చి నీ భర్త పరువు వీధిలో పడిపోయేటట్టు చేశావు కదమ్మా. పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ అన్నారు. నిజంగా శంకరుడి యొక్క ప్రతిష్ట దిగజార్చడం అమ్మవారి యొక్క ఉద్దేశ్యం కాదు. ఎందుకు చేసింది తల్లెలాగా? పరమశివుడికి శ్రీ మహావిష్ణువుకి కొడుకు పుడితే అటువంటి వాడి చేతిలో తప్ప మరణించనని మహిషి అనబడేటటువంటి రాక్షసి వరం కోరుకుంది. ఆవిడ దృష్టికోణం ఏమిటి? వాళ్ళిద్దరూ పురుషులు కాబట్టి వాళ్ళకి బిడ్డడు పుట్టడు కాబట్టి నన్ను చంపేవాడు ఉండడని. ఆవిడ లోకాలన్నింటినీ బాధ పెడుతోంది, వేదాన్ని పాడు చేస్తోంది, ధర్మాన్ని పాడు చేస్తోంది. ఇప్పుడు శివకేశవులకి కొడుకు పుట్టాలి, పుడితే తప్ప మహిషి సంహారం అవదు. అందుకని మోహిని వేషంలో ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు యందు పరమశివుడు అనురక్తుడయ్యేటట్టుగా చేసి వాళ్ళిద్దరికీ కొడుకు రూపంలో అయ్యప్ప స్వామి ప్రభవిస్తే ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క చేతిలో ఈ మహిషి సంహారం అయ్యేటట్టుగా చేసి పరమశివుని యందు కామప్రచోదనం చెయ్యడంలో అమ్మవారు ఇంత గొప్ప కథ నడిపించి లోకాన్ని రక్షించడం కోసం, మహిషి సంహారం కోసం, అయ్యప్ప జననం కోసం చనిపోయిన కాముణ్ణి మళ్ళీ బతికించి ఆ కాముని బాణములు శివుడి మీద పడేటట్టు చేసి లోకాల్ని రక్షించడానికి ఈ పని చేసింది తప్ప తల్లి కదిపేటటువంటి కదలికలలో ఒక్కొక్కరి యొక్క తేజస్సు స్ఖలనమవడంలో, ఒక్కొక్కరి మనస్సులో కామం ప్రచోదనం అవడంలో లోకరక్షణ తల్లి ఎంత చేస్తుందో, ఎందుకు మహాత్ముల యొక్క మనసు కదుపుతుందో శంకరాచార్యుల వారు చెప్పకుండా ఆ శ్లోకం యొక్క పూర్వార్ధ భాగంలో మనకి చూపించారు. కనుక హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్. మిగిలిన రెండు పాదాల్లో శంకరాచార్యులు వారు అంటారు, స్మరోపిత్వానత్వారతి నయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ జగతాం. ఇది ఇంకా చమత్కారమైనటువంటి మాట. అమ్మా, సంసారములను విడిచిపెట్టి ముక్కు మూసుకుని ఎక్కడో పర్వతముల మీద కూర్చుని తపస్సు చేసి ఇంద్రియములు నిగ్రహిద్దామని ప్రయత్నించేటటువంటి మునులు కూడా మన్మధుడి బాణాలు పడతాయని భయపడిపోతున్నారమ్మా అన్నారు. ఎందుకు అమ్మవారు మన్మధుడికి అంత బలం ఇవ్వడం? అందులో ఉన్న చమత్కారమేమో ఎందుకు ఇలా కామప్రచోదనం మహాత్ములకు కలిగేటట్టు చేసి మళ్ళీ వాళ్ళ కడుపున ఒక మహాత్ముడు పుట్టేటట్టు చేసి ఆవిడ లోకాల్ని ఉద్ధరిస్తుందో ఇందులో ఉన్న రహస్యం ఏమిటో రేపటి రోజున మీకు నేను విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.